మై నేమ్ ఇస్ షణ్ముఖ్ జశ్వంత్. ఇదే నా హౌస్. నాకు హైట్లో ఉండడం అంటే ఇష్టం. అప్పుడేగా అన్నీ మనకు చిన్నగా కనిపిస్తాయి. ఐ లవ్ పార్టీస్, ఎందుకంటే అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు. ఐ లవ్ ట్రిప్స్ అండ్ క్యాంపింగ్, అక్కడ పీస్ ఉంటుంది. ఐ లవ్ ఎర్నింగ్ మనీ, లగ్జరీ లైఫ్ ఉంటుంది. అండ్ ఐ వాంట్ టు సెటిల్ మై లైఫ్ ఇన్ యూఎస్ఏ ఆర్ యూకే. ఇవన్నీ మన లైఫ్లో జరగాలంటే ఈ ఒక్క జాబ్ అయితే పర్ఫెక్ట్ అని ప్లాన్ చేశా. ఎస్, ఐ కెన్ ప్రౌడ్లీ సే ఐమ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇదే నా ఆఫీస్, మన ఆఫీస్. నేను ఈ ఆఫీస్లో 4 yearsగా వర్క్ చేస్తున్నాను. టీమ్ లీడర్ పొజిషన్ కోసం ట్రై చేస్తున్నాను. ఇదే మా టీం. వీడి పేరు మార్వెల్ మనోహర్. షాజాన్ తాజ్మహల్ టీ ఎంత ఇష్టమో వీడికి కూడా మార్వెల్ అంటే అంతే ఇష్టం. హాయ్ మనోహర్. హే లోకి, ఐ లవ్ యూ 3000. నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. వీడి పేరు డీసీ డాన్. చిన్నప్పుడు వీళ్ళమ్మ చందమామ కథల బదులు డీసీ కామిక్స్ చెప్తే అన్నం పెట్టేవారంట. అంతే, అన్నంతో పాటు కామిక్స్ని కూడా తినేశాడు. వీడి డీసీకి ఫ్యాన్, ఏసీ, వెంటిలేటర్ కూడా. హే హారిక, వై సో సీరియస్? కెన్ ఐ పుట్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్? వద్దు, మేకప్ పోతుంది. వై సో సీరియస్? అర్థమైంది కదా, తన పేరు హారిక. పర్ఫెక్ట్ 2020 గర్ల్. గుడ్ మార్నింగ్ షన్ను. గుడ్ మార్నింగ్ అరవింద్. ఏంటి 20 minutes లేట్గా వచ్చావు? నేను నమ్మలేని పచ్చి అబద్ధం ఒకటి చెప్పు. మా మేనేజర్ అరవింద్ స్వామి, చిల్ మేనేజర్. ఏంటి అబద్ధం చెప్పమంటున్నాడని చూస్తున్నారా? ఎలానో ఆఫీస్కి వచ్చే ప్రతి ఎంప్లాయీ అబద్ధమే చెప్తాడు. ఆ చెప్పే అబద్ధం ఏదో నమ్మలేని చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు. స్పేస్ ఎక్స్ రాకెట్ స్టార్ట్ అవ్వట్లేదని ఇలాన్ మస్క్ కాల్ చేశాడు. స్టార్ట్ చేసి వచ్చేసరికి లేట్ అయింది. సారీ అరవింద్. అవునా, మరి ఎలా స్టార్ట్ చేసావు? ఇలా వంచి ఇలా లేపాను, స్టార్ట్ చేసాను, స్టార్ట్ అయిపోయింది. సూపర్ షన్ను, అబద్ధం అదిరిపోయింది. Thank you. ఆఫ్టర్నూన్ లంచ్ ఆర్డర్ చేస్తా, వచ్చేసే. నీ అబద్ధం కూడా అదిరిపోయింది అరవింద్. హ్యూమర్ బాగుంది, నీకు లంచ్ ఆర్డర్ చేస్తా. రాకెట్ ఉంచుకోవడం క్రేజీ. ఓ వర్క్ టైం. పెట్టక్కడా. ఓ సారీ, నాదనుకున్నాను. మనోహర్, ఆ? కోడ్ ఎప్పటికి సబ్మిట్ చేస్తున్నావు? ఫ్రైడే. ఫ్రైడే కుదరదు. నీకు చెప్పాను కదా వెన్స్డే కల్లా రివ్యూకి పంపించాలని. ఫ్రైడే అని నిన్ను పిలవాలా, ఆ సాఫ్ట్వేర్ని పిలిచా. వెయిట్, ఓ ఫ్రైడే వాట్ ద అప్డేట్ ఆన్ కోడింగ్? ఈవినింగ్ కల్లా నీ చేతిలో పెడతా. ఓకే డాన్, నీ పరిస్థితి ఏంటి? ఆల్ఫ్రెడ్, మన స్టేటస్ ఏంటి? ఇంకా స్టార్ట్ చేయలేదు. ఆల్ఫ్రెడ్ అబద్ధం చెప్తుంది మావా. ఆల్ఫ్రెడ్ ఇంకా అప్డేట్ అవ్వాలా? నాది ఆల్మోస్ట్ డన్. రేపు మార్నింగ్ కల్లా నీ కాఫీ కప్ పక్కన ఉంటుంది చూడు. రేపు చెప్తున్నాను. రే నిన్నే, నిన్ను నిన్నే బే. ఇద్దరికి. నేనేరా? ఆఫీస్ అవర్స్లోని మీరు కామిక్స్ నుండి బయటికి రాలేదనుకో, నువ్వు డార్క్ నైట్లో కలిసిపోతావు. మనకు సివిల్ వార్ రే. ఆ, మనలో మన గొడవలు ఎందుకు చెప్పు, రేపు అన్నీ క్లియర్ చేద్దాం. కూల్ మావా. ఫ్రైడే. గైస్, నెక్స్ట్ వీక్ ఊటీ ప్లాన్ ఉంది కదా, ఏం చేశారు? యా వెళ్తున్నాం కదా, నేను రెడీ. ఏంటి రెడీ? ఊటీలో కొత్త రూల్ వచ్చిందంట, వింటర్లో సింగిల్స్ నాటేలోడంట. పాపం. అవునా, మరి ఇదెలా వస్తుంది? అప్పటికి ఎవడొక్కడు దొరుకుతాడు గానీ ముందు నీ సంగతి చూడరా, కాస్త అమ్మాయితో మాట్లాడరా. నీతో మాట్లాడుతున్నాను కదే. ఇది ఆకారానికి అమ్మాయి, టామ్ బాయ్ మామా. పొరా ఎదవా. షిన్ను, నీకు ఐడియా చెప్తా. మనం కూడా విందాం, పడుంటది. సేమ్ ఫీలింగ్. ఇవాళ మన ఆఫీస్కి న్యూ ఇయర్ చూస్తున్నారంట, అందులో అమ్మాయిలు కూడా ఉన్నారు. ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకుని లవ్ చెయ్యి. లవ్ నా ప్లానింగ్లో లేదు. ప్రేమించు మామా. ప్రేమలో పడితే ప్లాన్స్ అవే మారిపోతాయి. అందుకే వద్దు. ఇది ఆఫీస్ అవర్స్, ఎవరు వర్క్ వాళ్ళు చేసుకుంటే బెటర్. నువ్వు మారవరా క్యాలిక్యులేటర్. వస్తుంది, ప్లాన్స్ మార్చే అమ్మాయి వస్తుంది. ప్లాన్స్ మార్చే అమ్మాయి అంట, ఇదేమన్నా సినిమా? ఏంటి డబ్బులు పడిపోయా? లేదు, ఫస్ట్ టైం ఆఫీస్కి వస్తున్నా కదా, సో ఫ్లోర్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నా. మరి రూఫ్కి ఏంటి ఎగతాళా? ఎన్ని ప్లాన్స్ వేసాను తెలుసా సాఫ్ట్వేర్ జాబ్ కోసం. ఫైనల్లీ సెలెక్ట్ అయ్యా. ప్లాన్ చేయకపోతే బియ్యం అయిపోయేదానేమో. ఇద్దా
గో విత్ ద ఫ్లో అన్నారమ్మా. డోంట్ ఫిక్స్ యువర్ డెస్టినీ, జస్ట్ వెయిట్ ఫర్ ద డెస్టినీ. బై ద వే, ఐమ్ వైష్ణవి. రే డాన్, రే అమ్మాయి చూడరా ఎంత బాగుందో. అవునరా, అమ్మాయి సేమ్ వండర్ ఉమెన్ లా చాలా బాగుందిరా. కెప్టెన్ మార్వెల్లా ఉంది. కాదురా, ఆ కళ్ళు చూడరా, యాస్టీస్ వండర్ ఉమెన్. షన్ను, నాకు యూఎస్ యూకే డాలర్ పౌండ్ అంతే. ఆపండ్రా, అమ్మాయి స్మైల్ బాగుంది కదా. స్మైలా? ఎవరో పిలిచినట్టుంటేను చూశాను. సరే ఇప్పుడు ఏంటి, చూశాను, స్మైల్ బాగుందంటే చూశాను, యావరేజ్గానే ఉంది. వెళ్ళి ఐ లవ్ యూ చెప్పరా. రే గుడ్ మార్నింగ్ చెప్పమన్నట్టు చెప్పావు కదరా. సరే ముందు గుడ్ మార్నింగ్ చెప్పు, దాని తర్వాత ఎలుగు చెప్పరా. ఆపండ్రా, ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలియకుండా ఎలా చెప్తాం? లవ్ చేస్తూ తెలుసుకుందులే. అసలే చూడరా ఎలా చూస్తున్నారు, ధోని వికెట్ కోసం పాకిస్తానీ ప్లేయర్ చూసినట్లు. ఈ కాలంలో అమ్మాయిలు ఈజీగా పడతారు కానీ వెళ్ళరా. అమ్మాయి చెప్తుంది వెళ్ళు మావా. లే, వెళ్ళరా నువ్వు లేచి. బేబీ వెళ్ళు. వెళ్తాళ్లే. ఆ? అదే బాబు వెళ్తాళ్లే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఐ లవ్ యూ. ఏమన్నారు? ఐ లవ్ యూ అన్నాను. చూడండి, మీరెవరో నాకు తెలీదు. ఆ, మాది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా నాన్న తాగేసి వచ్చి డైలీ మా అమ్మని కొడతారు. మా తాతయ్యకి ఆపరేషన్ చేయించాను. మా తమ్ముని కూడా స్కూల్లో జాయిన్ చేయించాను. అరే, ఇవన్నీ నేనే చూసుకోవాలి. అందుకే బాగా కష్టపడి చదివి ఈ జాబ్ తెచ్చుకున్నాను. ఎస్. ఇప్పుడు నేను మిమ్మల్ని లవ్ చేస్తే నా ఫ్యామిలీ మొత్తం రోడ్ మీద పడుతుంది. అది మీకు ఓకేనా? నో నో, నేను ప్రపోజ్ చేయను. సేమ్ డ్రీమా? పాపరా అమ్మాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయో. రేయ్, ఆ ఓల్డ్ సినిమా చూడడం ఆపరా. అమ్మాయి కనబడగానే కష్టాలు, ఆఫీస్ అనగానే వర్క్, ఇదేనా? రే కాస్త బ్రెయిన్ 2020 మోడ్లో పెట్టరా ప్లీజ్. రే నా వల్ల కాదురా, నన్ను వదిలేయండి. వైష్ణవి పిలుస్తున్నా. కమింగ్. గైస్, అమ్మాయి ఇప్పుడే కాన్ఫరెన్స్ రూమ్లోకి వెళ్ళింది. ఇప్పుడు ఏ టీమో డిసైడ్ చేస్తారు. అవెంజర్స్ టీమ్ ఎలాగైనా సరే అమ్మాయి మా టీంలో పడేలా చూడండి. బ్లాక్ విడో మూవీ ఫస్ట్ డే వస్తాను. ఆ అమ్మాయి కానీ మన టీంకి రాలేదంటే మీరు సాధించిన జస్టిస్ లీగ్కి అర్థమే లేదు. ఇప్పుడు ఏదో ఉన్నట్టు. అవెంజర్స్ ఉన్నారా, వాళ్ళు భూమినే కాదు ప్రేమని కాపాడతారు. సార్, మీరు ఇప్పుడు ఎస్ అని టేబుల్ ఏమైనా కొట్టారా? నేను ఎందుకు కొడతాను? ఓహో, మనోహర్. మార్వెల్. డాన్. డీసీ డాన్. ఓకే. హారిక. సో హాయ్. 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 నీకంటే సీనియర్స్మే కదా సార్ మేడం అని పిలవాలని తెలీదా? యాక్చువల్లీ సాఫ్ట్వేర్లో అందరూ పేరు పెట్టి పిలుచుకుంటారని విన్నాను. ఓహో, ఏమంటావు షన్ను? పేరు పెట్టి పిలవచ్చు కానీ రెస్పెక్ట్ఫుల్గా. నాట్ షన్ను, మిస్టర్ షన్ను. ఓకే మిస్టర్ షన్ను. సో పరిచయాలు అయిపోయి కదా. అయిపోయి. సో నీకు సిస్టమ్ అలాట్మెంట్, ఐడి కార్డ్, ఆఫీస్ యాక్సెస్ అడ్మిన్ దగ్గరికి వెళ్తే ఇస్తాడు. అండ్ లంచ్ తర్వాత నన్ను కలు, కేటీ ఇస్తాను. అడ్మిన్ ఎక్కడా? అది అక్కడ. అక్కడ ఖాళీగా ఉంటాడు చూడండి. ఓకే. అక్కడ. రేయ్ పడిపోయాడు రా. ఎందుకురా నీకు? సార్, అమెరికన్ చీజ్ బర్గర్ పెట్టాల్సింది. నెక్స్ట్ టైం పెడతారా? మ్మ్. షన్ను,
కొత్త ప్రాజెక్ట్ ఒకటి ఓకే అయింది. Okay, sir. 2-3 డేస్లో క్లయింట్స్ వస్తారు, రెడీగా ఉండు. ఓకే సార్. చికెన్ తినొచ్చు కదా, యాక్వా ఉమెన్లా స్ట్రాంగ్ అవుతావు. ఎందుకు సిగ్గుపడుతున్నారు? సిస్టమ్ నీకు రేపు అలాట్ చేస్తారు. ప్రస్తుతానికి నా టీం కాబట్టి ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడగచ్చు. ఇంకా ఏది పడితే అది చేయొద్దు. ఏం చేసినా ఆన్సర్ నేను ఇవ్వాల్సి వస్తుంది. నా టీం కాబట్టి మిమ్మల్ని చూసుకునే బాధ్యత సరిగ్గా కూర్చో. ఓకే. మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది. 15 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. కేటీ చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ వినాలి. మళ్ళీ మళ్ళీ ఎవరు అరే ముందు చెప్పరు. చెప్పరా. చెప్పండి మిస్టర్ షన్ను. సో దిస్ ఇస్ హౌ వి వర్క్. ఏం ప్రాబ్లం వచ్చినా ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. ష్యూర్ మిస్టర్ షన్ను. షన్ను అయిపోయింది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడం. యా, మేము కూడా కొంచెం కేటీ ఇవ్వాలి. అల్గోదన్ రే మార్వెల్ డీసీ అంటే కన్ఫ్యూజ్ చేయకండి. నీ కేటీ అయిపోయింది కదా, నువ్వు వెళ్ళు, మేము చూసుకుంటాం. ఫ్రైడే డోర్ ఓపెన్ చేయి, షన్ను బయటకు వెళ్తున్నాడు. వెళ్ళు. రాత్రి చేయకురే. మా వికీపీడియా నీకు ఇచ్చిన కేటీ ఏంటో మాకు తెలుసు. అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఇప్పుడు మేమిచ్చే కేటీఏ మెయిన్. ఓ అయితే షన్ను ఇచ్చింది చింపేమంటారా? వద్దు, వాడు మమ్మల్ని చింపుతాడు. నీకు మార్వెల్ ఇష్టం కదా? నో. ఎస్. మీకు డీసీ ఇష్టం కదా? నో. వై సో సీరియస్? నాకిద్దరు ఇష్టం లేరు. సరే, మరి నీకు నీకు నచ్చిన సూపర్ హీరో ఎవరు? మిస్టర్ బీన్. మిస్టర్ మిస్టర్ బీనా? వై? అగైన్ వై? ఎందుకంటే చాలా బాగా నవ్విస్తాడు. రిలాక్స్ అయిపోవచ్చు. నన్ను ఎవరైతే నవ్విస్తారో వాళ్ళే నా సూపర్ హీరో. బాయ్. ఇప్పుడు కేటీ మనం ఇచ్చామా మనం తీసుకున్నామా? ఆఫీసులో ఇచ్చే శాలరీ సరిపోవట్లేదు మావా. ఆన్లైన్లో ఏమైనా పార్ట్ టైం చూసుకోవాలి. అప్స్టాక్స్లో ట్రేడింగ్ చేయి, నీకు సెకండ్ ఇన్కమ్లో ఉంటుంది. అప్ స్టాక్సా? అప్స్టాక్స్ ఇండియాలో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బ్రోకర్. ఇది ఫాస్ట్ అండ్ ఈజీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ఇందులో నువ్వు 100 రూపీస్తోనే ట్రేడింగ్ చేయొచ్చు. ఇది సేఫేనా? ఇట్స్ ట్రస్ట్ వర్తీ బ్రాండ్ బ్యాక్ బై రతన్ టాటా. ఓహో. అకౌంట్ ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. ఇందులో పాన్ కార్డ్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మనం సబ్మిట్ చేయాలి. ఇందులో లిమిటెడ్ ఆఫర్స్ ఉన్నాయి. అప్స్టాక్స్లో అకౌంట్ ఓపెనింగ్ ఫ్రీ, 1 మంత్ ఫ్రీ ట్రేడింగ్ కూడా. అలాగే అప్స్టాక్స్లో 999 వర్త్ స్టాక్ ఎడ్జ్ మెంబర్షిప్ అండ్ ఈలర్న్ మార్కెట్ కోర్సెస్ కూడా ఫ్రీ. అవునా? ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకో. అవునా? ఇప్పుడే డౌన్లోడ్ చేస్తా. నాకు మేకప్ పెద్దగా నచ్చదు, కానీ లిప్స్టిక్స్ అంటే చాలా ఇష్టం. అవునా? అయితే నీకు నా కలెక్షన్ చూపిస్తాను. ఓకే. నేను తెచ్చేవాడిని కదా, నువ్వెందుకు వెళ్ళడం? వైష్ణవి, నీ మెయిల్కి డాక్యుమెంట్ పంపించాను. అదే నీ అసైన్మెంట్, చదువుకొనిరా. డౌట్స్ ఏమైనా కాల్ చేయి. మన టీంలో ఎవరికైనా. ఓకే ఓకే. ఓకే. నీ నంబర్ చెప్పవా? యా షూర్. 97. సారీ, నన్ను అడిగావు అనుకున్నాను. నీ నంబర్ కూడా అడుగుతాను షన్ను, కానీ తన దగ్గర లిప్స్టిక్ కలెక్షన్ ఉందంటేను. అవును, సో ఇట్స్ ఓకే, పర్లేదు. పర్లేదు, మీరు ఫీల్ అయ్యి ఉంటారు. లేదు లేదు, నేను ఫీల్ అవ్వలేదు. ఇట్స్ ఓకే. మీరు ఫీల్ అయ్యి అయ్యో, ఉంటారు. చెప్పండి. నేను ఫీల్ అవ్వలేదండి. మీరు ఇట్స్ feel ఓకే. అయ్యారు. నేను ఫీల్ అవ్వలేదు. నేను ఫీల్ అవ్వలేదు. ఆఫీస్లోనే ఉంటాం కదా, తర్వాత తీసుకుందాం కానీ. తొందర ఎక్కువ ప్రతిదాని. నీ నంబర్ చెప్పవా? ఏంటి? నంబర్ అంటే ఇవ్వు. ఆ? సెవెన్ 7 ఏంటి ఇంకా ఎవరు బయలుదేరలేదా? 5 minutesలో వెళ్తాం అరవింద్. మనోహర్, నైట్ ప్లాన్ ఏంటి? అంటే ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నా కదా అరవింద్.
నైట్ క్లాసులు ఉన్నాయి, పైగా నైట్ అంతా చదువుకోవాలి. హార్డ్ ఈసారి వర్క్. ఎలాగైనా కొట్టాలి. ఓకే డాన్, మరి నీ ప్లాన్ ఏంటి? సారీ అరవింద్, మనోహర్కి ఐఏఎస్ క్లాసెస్ నేనే తీసుకోవాలి, నైట్ అంతా చదివించాలి కూడా. సో ఐ కాంట్ మేక్ ఇట్. సూపర్ రా, నైట్ ఇంటికి వచ్చేయండి, మందేద్దాం. ఓకే అరవింద్. మందా? సాఫ్ట్వేర్లో ఉండి ఐఏఎస్ ప్రిపేర్ అవ్వడం క్రేజీ. క్యాబ్స్ బుక్ అవ్వట్లేదేంటి? మనోహర్, హ్మ్? క్యాబ్స్ బుక్ అవ్వట్లేదు. నువ్వు నన్ను డ్రాప్ చేస్తావా? ఇప్పుడు మిమ్మల్ని డ్రాప్ చేస్తే నా గర్ల్ ఫ్రెండ్ ఇంకొకరిని పికప్ చేసుకుంటుంది. సో డాన్, నువ్వు డ్రాప్ చేస్తావా? మరి నన్ను ఎవరు డ్రాప్ చేస్తాడు? ఓకే. షన్ను అడుగు. మిస్టర్ షన్ను, యా, క్యాబ్ 200 ఎక్స్ట్రా చూపిస్తుంది, అంటే 20 లేస్ ప్యాకెట్స్. నన్ను డ్రాప్ చేస్తారా? యాక్చువల్లీ ఆన్ ద వేలో చిన్న వర్క్ ఉంది. సో డ్రాప్ చేయరా? నేను కూడా మీ టీమే కదా. టీంలో ఎవరికి ప్రాబ్లం వచ్చినా మీరే చూసుకుంటా అన్నారు కదా. సరే పద. పోరా. మీ అమ్మని అడిగి చెప్తా. ఎప్పుడు ఒప్పుకో. ఈరోజు ఎలాగైనా లాగ్ వెళ్దామా? షూర్. వైష్ణవి ఇందాక నంబర్ అడిగావు కదా, తీసుకో. 97. పర్లేదులేండి, ఆఫీస్లోనే ఉంటాం కదా. ఓకే సారీ. ఐమ్ జస్ట్ కిడింగ్. నంబర్ ఇవ్వు. వద్దు పర్లేదు. అరే ఇవ్వరా బై. ఆ? అదే నంబర్ ఇవ్వండి మిస్టర్ షన్ను. మిస్టర్ షన్ను, మిస్టర్ షన్ను, వైష్ణవి ఎలా ఉంది? మిస్టర్ షన్ను. గుడ్ మార్నింగ్ మిస్టర్ షన్ను. గుడ్ మార్నింగ్. అలా పరిగెట్టి వచ్చే బదులు మళ్ళీ రావచ్చు కదా. లిఫ్ట్లో నువ్వు ఉన్నావని. నీ డ్రెస్ హా అమ్మా, ఇందాక క్యాబ్ దిగేటప్పుడు ఫోన్ కట్ అయిందే. ఆఫీస్కి వచ్చేసాను చెప్పు. సరే విను, ఆఫీస్లో జాగ్రత్త. మొన్న మీనాక్షి అత్త అంటుండే సాఫ్ట్వేర్లో అందరూ గ్యాంగ్లుగా తిరుగుతారంట. రెస్టారెంట్లకి, పబ్బులకి, హౌస్ పార్టీలకి, లాంగ్ డ్రైవ్లకి పిలుస్తారంట. నువ్వు వెళ్ళకు. ఒకవేళ వెళ్ళినా అమ్మాయిలు ఉంటేనే వెళ్ళు, సరేనా? సరేనే బాబు. అవును, మీ గ్రూప్లో ఎంతమంది? గ్రూపా? ఓ, నా టీంలో 3 అబ్బాయిలు 1 అమ్మాయి. హారిక, డాన్, మనోహర్, మిస్టర్ షన్ను. మిస్టర్ షన్ను, అదేం పేరే? మర్యాదగా పిలవాలంటమ్మా. అంత మర్యాద ఎందుకో? పొగరా అబ్బాయికి? ఏ పొగరు కాదే బాబు, చాలా మంచోడు. ఆహా, ఇన్ఫాక్ట్ కొంచెం సిగ్గుపడుతుంటాడంతే. మగాడు సిగ్గుపడ్డం ఏంటే? సరే, అబ్బాయిలతో జాగ్రత్త. ఏమైనా తేడా చేస్తే ఏ తేడా వేసేదాకా చూస్తానా? బొక్కలు చేతిలో పెట్టను. సరే ఉంటా, మళ్ళీ చేసుకుని సీరియల్ చూడాలి. బాయ్. బాయ్. బాబోయ్. ఇందాకేదో చెప్దామనుకున్నావు. బొక్కలంటే? బోన్స్. 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 నిజంగానే బొక్కలు ఎరకొడతారా? గుడ్ మార్నింగ్ గైస్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. డాన్, కోడ్ మార్నింగ్ నా కాఫీ కప్ పక్కన ఉంటుందన్నా. ఉండేది, మరి కాఫీ కప్ లేదుగా. డోంట్ వరీ, కోడింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. మనోహర్, మరి నువ్వు ఫ్రైడే సాటర్డే అని పిలిచావు అనుకో, సండే సమాధిలోకి వెళ్ళిపోతావు. నిన్న ఈవినింగ్ అయిపోయింది మామ, డీసీ మీద తొట్టు. షన్ను, లాస్ట్ క్లయింట్ కాల్లో డిస్కస్ చేసిన ఎర్రర్స్ రెక్టిఫై చేశాను. రిపోర్ట్స్ నీకు మెయిల్ పంపాను. ఓకేరా, చూస్తాను. యా. హారిక, ఏంటి రోయ్ అంత స్వీట్గా పిలుస్తున్నావు? షుగర్ వచ్చిందా? వచ్చే ఉంటుంది. వీటితో నాకెందుకులే. నాంపల్లిలో
సర్కస్ పెట్టారంట, ఈరోజు నైట్ వెళ్దామా? నాంపల్లి దాకా ఎందుకు? మాదాపూర్లో నువ్వు చేస్తున్నావుగా. ఓకే ఓకే, నా లవ్ మీ అందరికీ సర్కస్లో ఉంది కదా. నీకు నా వాల్యూ అర్థం కావట్లేదు. వైష్ణవి, నీతో పాటు నేను ఒక అమ్మాయి జాయిన్ అయింది కదా, ఆ అమ్మాయి నెంబర్ చెప్పు. 2 రోజుల్లో అమ్మాయిని పడేసి మేమిద్దరం చేస్తాం సర్కస్. అదే మేమిద్దరం వెళ్తాం సర్కస్కి. అవునా? సరే షన్ను, మొన్న మీటింగ్లో నా నంబర్ అడిగాడన్నావు కదా, ఆ బొక్కలే. అదే టాల్గా ఉంటాడు, తెల్లగా ఉంటాడు, క్యూట్ బాడీ, నంబర్ బాడీ ముందెవరెవరిని పడేస్తారో చూద్దాం. వద్దులే, అబ్బాయిలే ఈజీగా పడిపోతారు. నాకు అమ్మాయి పడేసరికి నువ్వు కాపురం కూడా స్టార్ట్ చేసేస్తావు. ఇది రియలైజేషన్ అంటే. పాపం చాలా కష్టపడ్డారు, కూర్చోండి. ఆ? అయినా ఈ కాలంలో ఏ అమ్మాయి ఖాళీగా ఉంటుంది? బ్యాక్ ప్యాక్ ఉన్నంత ఈజీగా బాయ్ ఫ్రెండ్స్ ఉంటున్నారు. కొంతమందికి అయితే 1, 2, 3 బ్రేకప్లు కూడా. పిలిచావా? నీకు పీడిఎఫ్ పంపించాను, చదివావా? హా, చదివాను. వాట్ ఈస్ మైండ్ బై మెథడ్ ఓవర్ రైడింగ్? చదవలేదు. మరి ఇందాక చదివాను ఎందుకన్నావు? అంటే నువ్వు అడుగుతావని ఎక్స్పెక్ట్ చేయలేదు, అందుకే చదివానని చెప్పాను. కాలేజ్లోనే బుక్స్ తీసేదాన్ని కాదు, అలాంటిది ఇప్పుడు అలా తీస్తాను. నీకు కాలేజ్లో శాలరీ ఇస్తున్నారా? ఇక్కడ ఇస్తున్నారు కదా. ఇంకో 10 డేస్లో మనకి ప్రాజెక్ట్ ఉంది, అందులో నువ్వు వర్క్ చేయాలి. ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే నీకు అప్పుడు ప్లస్ అవుతుంది. ఓకే మిస్టర్ షన్ను. అండ్ వన్ మోర్ థింగ్, టీంలో ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా పేరుతో పిలిచి అడగండి. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఓకే 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 ఓకే. నేను దెబ్బకి సెట్ అయిపోయాడు. హలో. హలో. సో ఇదే మీకు కంపెనీ ఇస్తున్న ల్యాప్టాప్. ఓకే. మీకు కావాల్సిన సాఫ్ట్వేర్, ఫైర్ వాల్ అన్నీ ఇందులో ఇన్స్టాల్ చేసి ఉన్నాయి. ఇక్కడ సైన్ చేసేయండి. ఇంకా ఈ ల్యాప్టాప్ నాకేనా? మీకంటే వర్క్ పర్పస్ ఇచ్చారు మేడం. వర్క్ అయిపోయిన తర్వాత మా హ్యాండ్ ఓవర్ చేయాలన్నమాట. ఓకే, అయితే ఈ ల్యాప్టాప్ నేను ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చా? తీసుకెళ్ళొచ్చు మేడం. ఈ ల్యాప్టాప్లో నేను మూవీస్ చూడొచ్చా? అలా అడిగితే మేము ఏం చెప్తాం మేడం. ల్యాప్టాప్ వర్క్ పర్పస్ ఇచ్చారు. వర్క్ తర్వాత ఖాళీగా అప్పుడు తీసుకోవచ్చా? చూడండి మేడం, కానీ ఎక్కువసేపు చూడకండి మేడం. అయ్యో, నేను ఎక్కువసేపు మూవీస్ చూడనండి. కొంచెం సేపు మూవీస్ చూసి ఇంకొంచెం సేపు గేమ్స్ ఆడుకుంటాను. గేమ్సా మేడం? ఇది ఆఫీస్ ల్యాప్టాప్, గేమ్స్ ఆడకూడదు. మీరే కదండి ఎక్కువసేపు మూవీస్ చూడొద్దన్నారు. ఏంటో అంటే గేమ్స్ ఆడితే ర్యామ్, గ్రాఫిక్స్ కార్డ్ పాడైపోతాయి. మూవీసే చూడండి. ఓకే. అవును, ఈ వాల్పేపర్ మార్చుకోవచ్చా లేదా కంపెనీదే ఉంచాలా? మార్చుకోవచ్చు మేడం. మేడం, మీరు ఈ ల్యాప్టాప్ అమ్మడం తప్ప ఇంకేమైనా చేసుకోండి, నేను చూసుకుంటాను. అమ్మో, ఆఫీస్ ల్యాప్టాప్ కదా, అలా ఎలా అమ్మేస్తాను? ఇంకా గుర్తుందా? సరే పదండి, మీకు ఆఫీస్ యాక్సెస్ ఇస్తాను. యాక్సెస్ ఎందుకు? అటెండెన్స్ కోసం మేడం. అంటే ఇప్పుడు రోజు మీరు ఆఫీస్కి వస్తున్నారని మాకు తెలియాలి కదా. అంత హడావిడి ఎందుకు? అటెండెన్స్ తీసుకొని వైష్ణవ్ ఏంటి? ఎస్ సార్. ఓ, అని అంటాను కదా మేడం. ఇది స్కూల్ కాదు, సాఫ్ట్వేర్ కంపెనీ. అవును. ఏంట, పదండి. అవును, ఇంకో డౌట్. వైష్ణవి, నీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను, వెళ్ళి యాక్సెస్ తీసుకో. గో. ఓకే. ఏ ఊరి నుంచి వచ్చిందిరా బాబు ఈ అమ్మాయి? వద్దులే, వర్క్. టిక్ టాక్ బ్యాన్ అవడం వల్ల చాలా టైం సేవ్ అవుతుంది మామ. అయినా యాప్ అలా చూడడం వల్ల ఏం యూజ్ ఉంటుంది? యాప్ అంటే ఎలా ఉండాలి? యూజ్ ఉండాలి, చేసేవాడికి చూసేవాడికి. స్మాష్ ఇట్ యాప్ ఉంది కదా మామ. ఏం మాట్లాడుతున్నావు షన్ను? స్మాష్ ఇట్ వల్ల మనకేం యూజ్? మనోహర్, ఈ స్మాష్ ఇట్లోని వ్యూ అండ్ ఎర్న్ అనే ఆప్షన్ ఉంది.
దానివల్ల నువ్వు ఏ వీడియో చూసినా నీకు స్మాష్ పాయింట్స్ యాడ్ అవుతాయి. ఓ. ఇంకా కంటెంట్ క్రియేట్ చేసావు అనుకో స్మాష్ పాయింట్స్ ఇంకా ఎక్కువ యాడ్ అవుతాయి. ఆ స్మాష్ పాయింట్స్తో నువ్వు షాపింగ్ చేసుకోవచ్చు, ఓటీటీ ప్లాట్ఫామ్లో మూవీస్ చూసుకోవచ్చు. అవన్నీ వద్దనుకుంటే ఈ వాలెట్లో యాడ్ చేసుకోవచ్చు. సూపర్ రా. ఈ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? ప్లే స్టోర్లో ఉంది, యాప్ స్టోర్లో ఉంది. డౌన్లోడ్ చేసుకో. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుంటా. మనోహర్, స్మాష్ ఇట్. అవును, ఈ మధ్య వైష్ణవి తెగ నచ్చేస్తున్నట్లుంది. ఏంటి మ్యాటర్ మిస్టర్ షెన్ను? అదేం లేదురా. నిన్ను చూస్తేనే తెలుస్తుందిరా, మా దగ్గర ఎందుకు దాస్తావు? మా ఇద్దరంటే మేమిద్దరం కలిపి ఏమంటావు? అలా ఏం లేదురా, ఏదో మన టీం కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంటున్నా అంతే. అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాం లేరా. పక్క తిరిగి నవ్వుకోటాలు, సిగ్గుపడటాలు. మెలికలు తిరిగిపోవడాలు. అరే షన్ను, నువ్వు ఈ వర్క్లో టాప్ అయి ఉండొచ్చు కానీ ఇలాంటి యాక్టివిటీస్లో మేము తోపు. ఏమంటావు? అయినా ఇంటర్ ఇంజనీర్లో చేయాల్సిన ఇప్పుడు చేస్తున్నావు. సరేరా, మీరు అన్నది కరెక్టే. ఇష్టం ఉందో లేదో తెలియదు కానీ ఒక అబ్బాయి ఎంత స్ట్రాంగ్ అయినా, ఎంత రఫ్ అయినా ఒక్క అమ్మాయి దగ్గర మాత్రం సిగ్గుపడిపోతూ ఉంటాడు. కళ్ళు పెట్టి మాట్లాడలేకపోతాడు. ఇన్ కేస్ మాట్లాడినా ఆ భాష ఏదో వస్తుంది. మనం ఎంత టెన్షన్లో ఉన్నా ఆ అమ్మాయిని చూడగానే టెన్షన్ అంతా మర్చిపోయి చాలా హ్యాపీ అయిపోతాం. నాకు నా లైఫ్లో వైష్ణవి అలా అనిపించిందిరా. షన్ను సూపర్ రా షన్ను. అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీలో ఐరన్ మ్యాన్ విల్ బి రిటర్న్ అన్న క్యాప్షన్ చూసినంత ఆనందంగా ఉందిరా. ఏం ఆనందం? నేను ఇది అన్నందుకు ఆనందం అంతా పోయింది. నేనేం చేశానురా? అమ్మాయిలకి బ్యాక్ ప్యాక్ ఉన్నంత ఈజీగా బాయ్ ఫ్రెండ్లు ఉంటారన్నా. నిన్నటి నుండి అదే టెన్షన్, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో లేదా. నేనేదో క్యాజువల్ గా అన్నా, అది సీరియస్ గా తీసుకుంటే ఎలా? పోనీ డైరెక్ట్గా అడిగచ్చు కదా, తెలుస్తుంది. అలా అడిగితే ప్రాబ్లం రా, తను తప్పుగా అనుకుంటుంది. సపోజ్ బాయ్ ఫ్రెండ్ ఉంటే ఇదంతా తప్పే కదా, పద్ధతి కాదురా. అది కరెక్టే. షెను, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తీసుకెళ్ళు. 1-2 క్వశ్చన్స్ నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేయి. 3rd క్వశ్చన్ కొంచెం పర్సనల్గా వెళ్ళు. అదే ఫ్లోలో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడుగు, చెప్పేస్తుంది. ప్లాన్ బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఫ్రైడే ఇచ్చిన ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. వెళ్దామా? చెప్పు మావా. ఆగరా, చెప్పరా. యా, సో మనం వర్క్ చేయబోయే ప్రాజెక్ట్ ఈ హెల్త్ కేర్. ఓకే. హాస్పిటల్ కావాల్సిన బ్యాక్ అండ్ సపోర్ట్ అంతా మనం ఇస్తున్నాం. ఓ ఓకే. హెల్త్ కేర్ ప్రాజెక్ట్స్ని ఫాదర్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అంటారు. ఓ ఫాదర్ అంటే గుర్తొచ్చింది, వైష్ణవి మీ ఫాదర్ ఏం చేస్తారు? మా ఊర్లో మాకు తిరిగి వైన్ షాప్ అండ్ ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. 3 వైన్ షాప్సా? హా, అన్ని బ్రాండ్స్ అమ్ముతారా? అన్ని బ్రాండ్లు అమ్ముతాం. నీకు సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా? నాకెవరూ లేరు, నేను ఒక్కదాన్నే. దేవుడికి మనసు లేదు మావా. బ్యూటీషియన్కి ఏమో కొడుకునిస్తారు, వైన్ షాప్ ఓనర్కి ఏమో కూతుర్నిస్తారు. మనోహర్, ఇప్పుడు మందు గురించి అవసరం? నీకేం తెలీదు, ఆగు షన్ను. మనోహర్, నీకు ఏం తెలీదు, ఆగు. నువ్వు ఆగు. సారీ డాన్. మా నాన్న బట్టలు కొట్టి పెట్టి ఎప్పుడు షాప్లోనే ఉండమంటే ఎలా అయ్యిద్ది? అదే వైన్ షాప్ పెట్టుంటే అసలు బయటికి కదులుతామా? 24 గంటలు పని చేసుకోము. ఏంటి, మీ నాన్నకు కూడా వైన్ షాప్ ఉంటే అసలు షాప్ నుండి బయటికి కదులుతారా? సార్, ఇప్పుడు మాట్లాడచ్చా? 2 words షన్ను. వైష్ణవి, ఇప్పటి నుండి నువ్వు నన్ను అన్నయ్య అని పిలవరా. ఓల్డ్గా ఉంటే బ్రో అని పిలు. చెల్లెమ్మ, బాబాయ్ని ఒక్కసారి చూడాలనుందే. వీడియో కాల్ చేయమంటావా? వద్దులే, ఈ ఆదివారం నువ్వు ఎలాగో వెళ్తున్నావు కదా, నన్ను తీసుకెళ్ళు. ఉదయం నుండి సాయంత్రం దాకా బార్లో కూర్చొని బాబాయ్తో మాట్లాడాలి. ఓటి అమ్మ. ఓకే, టిల్ ఓకే. ఓకే షన్ను, నువ్వు కంటిన్యూ చేయి. వైష్ణవి, ఏంటి ఇప్పుడు నిన్ను కూడా అన్నయ్య అని పిలవమంటావా? అన్నయ్య,
అరే ఏంట్రా ఇది? ఏంటి అనిపించట్లేదా? వద్దులే నాకు ఒక్కనే చాలు. వైష్ణవి, వీకెండ్ ఇంటికి వెళ్తున్నా అన్నావు కదా? హా, వీకెండ్ అంటే గుర్తొచ్చింది. నీకు బో చెప్పురా చెప్పు. చెప్పరా బో చెప్పు బాబాయ్. చెప్పురా చెప్పు బో చెప్పరా రే, చెప్పరా. బాబాయ్ ఉన్నాడా? బాబాయ్ బాబాయ్ ఉన్నాడు. నా వల్ల కాదురా. హే గైస్, ఏంటి ఇంపార్టెంట్ మీటింగా? అదేం లేదు, జస్ట్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, లాస్ట్ క్లయింట్ కాల్లో ఎక్స్క్లేషన్ పాయింట్స్ కోసం డిస్కస్ చేశారు కదా, ఆ రిపోర్ట్స్ పట్టుకొని నా క్యాబిన్కి రా, డిస్కస్ చేయాలి. ఓకే అరవింద్, యూ గైస్ క్యారీ ఆన్. యా, సో దట్స్ ఇట్ అరవింద్. ఓకే, గాట్ ఇట్. ఇది మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకో షన్ను. అండ్ కోడింగ్ కూడా కొంచెం పర్సనల్గా తీసుకో. షూర్ అరవింద్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బై ద వే, ఇంకో వీక్లో నీ టీమ్ లీడర్ వస్తున్నారు, నీకు వర్క్ ప్రెషర్ కూడా తగ్గుతుందిలే. ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అరవింద్. అరవింద్, హాఫ్ డే లీవ్ కావాలి. ఎందుకు? రేపు వరలక్ష్మి వ్రతం కదా, నా భార్య బాగుండాలని 100 మంది పూజలతో పూజ చేయిస్తున్నాను. వెళ్ళి పూజారులు ఎత్తుక్కోవాలి. సూపర్ రా, వరలక్ష్మి వ్రతం రోజు హస్బెండ్ పూజ చేయడం క్రేజీ. కానీ అరవింద్, ప్రసాదం కూడా తీసుకొస్తాను. ఇంకేం చన్ను, వాట్సాప్? ఈ ప్రాజెక్ట్కి అవినాష్ని యూఎస్ పంపిస్తున్నారని విన్నాను. ఇంకేం ఫిక్స్ అవ్వలేదురా, నీ గురించే మాట్లాడుతున్నా. ఎందుకు అరవింద్ కవర్ చేయడానికి ట్రై చేస్తున్నావు? అందరూ వాడు వెళ్తున్నాడు అంటున్నారు, ఆడు పార్టీ కూడా ఇచ్చాడంట. సారీ షన్ను, నేను ట్రై చేసా, బట్ నెక్స్ట్ యూకే బేస్డ్ ప్రాజెక్ట్ కదా, ఆ లిస్ట్లో నీ పేరు పక్కా ఉంటుంది. లిస్ట్లోనేం ఎప్పుడు ఉంటుంది అరవింద్, లిస్ట్ దాటి బయటికి ఎప్పుడు రాదు. ప్రతిసారి నాకేదో చెప్పి మేనేజ్ చేస్తున్నారు మీరు. టీమ్ లీడర్ పొజిషన్ అడిగాను, ఇవ్వలేదు. ఇప్పుడు ఆన్సైట్ విషయంలో కూడా అదే చేస్తున్నారు మీరు. ఆన్సైట్ అనేది నా ఒక్క డెసిషన్ కాదు కదరా, నా పైన చాలా మంది ఉంటారు. అలానే లాస్ట్ టైం మనోజ్ని పంపించారు. ఏం చేశారు వాడు అక్కడికి వెళ్ళి? ఆ ప్రాజెక్ట్ అంతా నేను ఇక్కడి నుంచి చేయాల్సి వచ్చింది. ఎందుకు చేశాను అరవింద్? నీ పరువు పోకూడదని. అట్లీస్ట్ దానికి అప్రిసియేషన్ కూడా లేదు. ఇలానే కంటిన్యూ అయితే చెప్పు అరవింద్, నేను వేరే కంపెనీకి మూవ్ అయిపోతాను. అరే షన్ను, సిన్సియర్గా వర్క్ చేసేటోడి మీద చూపిస్తారు మీ పాలిటిక్స్. What the fuck? సారీ అరవింద్, ఇందాకేదో టెన్షన్లో. ఇట్స్ ఓకే షన్ను, ఐ నో అబౌట్ యూ. కానీ నీ మిస్టేక్స్ కూడా ఉన్నాయి. సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎందుకు అందరి కోసం సాక్రిఫైస్ చేస్తావు? నీ మనసులో ఏముందో మాకేం తెలుస్తుంది? ఏదైనా ధైర్యంగా అడుగు, అప్పుడే ఆన్సర్ వస్తుంది. ఓకే, బాయ్. గైస్, రేపు ఫ్రైడే వరలక్ష్మి వ్రతం అంట కదా, అందరూ ట్రెడిషనల్ వేర్లో రండి. ఓకే, నువ్వు శారీ కట్టుకునిరా. మనోహర్, డాన్, పదండ్రా షాపింగ్ వెళ్దాం. ఓకే అరవింద్. వైష్ణవి, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్. అండ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం సిరీస్ని, సో మీ సపోర్ట్ తప్పకుండా కావాలి. అండ్ డౌన్లోడ్ స్మాష్ ఇట్ యాప్. ఇందులో కంటెంట్ చేసి కూడా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.
అదేంటి అలా అడిగావు? అంటే ఎప్పుడు ఫోన్లో ఉంటావు, చెప్పింది చదువుకొని రావు, సో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమో అని. అదా, నేను ఫోన్లో మేమ్స్ చూస్తూ ఉంటాను, బాగుంటాయి. ఒక్కొక్కరిని వేస్తారు, ఓ అంటే ట్రోల్ చేస్తారు. నేను మీమ్స్ చూస్తుంటా, చాలా బాగుంటాయి, చాలా రిలాక్సింగ్ అవునా? అనిపిస్తుంది. నాకు కొన్ని తెలిసిన మేమ్స్ పేజెస్ చెప్తాను చూడు, బాగుంటాయి. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో లేదో చెప్పలేదు. నాకు బాయ్ ఫ్రెండే ఉంటే హాస్టల్కి వెళ్ళడానికి క్యాబ్స్ నిన్ను ఎందుకు వాడుకుంటాను? వాడుకుంటున్నావా? వాడుకోవడం అంటే వాడుకోవడం కాదు, హెల్ప్ తీసుకుంటున్నాను. ఓ నాకు నిజంగానే బాయ్ ఫ్రెండ్ ఉంటే వాడే పికప్ డ్రాప్ చేసుకుంటాడు కదా అని నా మీనింగ్. ఓకే. మరి ఊర్లో? నాకు ఊర్లోనే కాదు, ఈ భూమి మీదే బాయ్ ఫ్రెండ్ లేడు. మిస్టర్ షన్ను, వెళ్దామా? సరే పద. ఓకే. ఆ చిన్న ఫీల్. మరి ఎంత షాపింగ్ ఎక్కడికి చేస్తావు? వెళ్ళలేదే, హాయ్. ఇదిగో రండి. షన్ను దగ్గరికి వచ్చాం. హలో. మామ తప్పదురా. చూడరా. ఇక్కడ కూర్చోవచ్చు కదా. నాకు ఇక్కడే కంఫర్టబుల్గా ఉంది. నేను కూర్చుంటా కదా. ఏంట్రా ఇంత లేట్? మ్యాచింగ్ ముక్కు పొడుగు కోసం తిరిగాం, దొరకలేదు. మ్యాచింగ్ ముక్కు పొడక. ముక్కు పొడక కోసం 30 షాపులు తిప్పావా? ఇది పెద్ద లాంగ్ డ్రైవే. టానోస్కి స్టోన్స్ దొరకడం కన్నా అమ్మాయిలకి మ్యాచింగ్ దొరకడమే కష్టం. అయినా మీ అమ్మాయిలకి మ్యాచింగ్ అంటే ఎందుకు అంత పిచ్చి? మ్యాచింగ్ అంటే ఎందుకు పిచ్చా? అమ్మ ఎందుకంటే ఏమనుకున్నావు? కళ్ళకు పెట్టే కాటుకలో అందం ఉంటుంది, పెదాలకు రాసే లిప్స్టిక్లో అందం ఉంటుంది, చెవులకు అలా జారిపడి ఉన్న జుంకీల్లో అందం ఉంటుంది, గాలికి ఎగిరే లూజ్ హెయిర్లో అందం ఉంటుంది, మెడలో తలుక్కుమని మెరిసే సన్నటి చైన్లో కూడా అందం ఉంటుంది. అదే ఇవన్నీ అమ్మాయి వేసుకునే డ్రెస్కి మ్యాచ్ అయితే చూడగానే సెట్ అయిపోతాడు. అంతా బాగానే ఉంది, కానీ ఇది నువ్వు చెప్తుంటేనే అస్సలు సెట్ అవ్వట్లేదు. రేపు చూస్తావుగా. చూస్తా. అదే చూస్తా. సరే కానీ ఎందుకు అంత అర్జెంట్గా రమ్మన్నావు? ముందే చెప్పు. బాల్కనీకి వెళ్దాం, కొంచెం సఫోకేటింగ్గా ఉంది. ఈరోజు వైష్ణవి నేను లిఫ్ట్లోనా? కంటిన్యూ. లిఫ్ట్లో వెళ్తుంటే అడిగేశాను రా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేదా అని. లేడని చెప్పింది. దానికి ఈ టైంలో రమ్మంటావా? నన్ను అడిగితే నేను చెప్తాగా. అదే కాదురా, అరవింద్తో మీటింగ్ అయింది కదా, నా ప్లేస్లో అవినాష్ యూఎస్ ఎందుకు పంపిస్తున్నారని అడిగేశాను రా. ఇద్దరి మధ్యలో ఫుల్ డిస్కషన్ అయింది, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. కంపెనీ నుంచి మూవ్ అయిపోతాను, వేరే కంపెనీకి వెళ్ళిపోతాను లేచి వచ్చాను. ఫుల్ టెన్షన్లో ఉండే, ఫ్రస్ట్రేషన్లో ఉండే. అప్పుడు వైష్ణవి స్మైల్ చూశాను రా, అంతే టెన్షన్ అంతా పోయింది, ఫుల్ కూల్ అయిపోయింది తెలుసా. ఆ అమ్మాయి స్మైలే వేర్రా, ఏదో మ్యాజిక్ ఉంది. ఆ అమ్మాయితోనే ఉండాలనిపిస్తుంది, తనతోనే మాట్లాడాలనిపిస్తుంది, కానీ మాట్లాడలేకపోతున్నా. ఏంటో బ్రీదింగ్ కూడా తీసుకోవడానికి కష్టంగా ఉంది తెలుసా. కానీ ఆ ఫీలింగ్ చాలా బాగుందిరా. వైష్ణవి నన్ను మిస్టర్ షన్ను అన్నప్పుడల్లా 100 ఫోన్లు ఒకేసారి వైబ్రేట్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది తెలుసా. ఏంట్రా అలా చూస్తున్నారు? చిన్నపిల్లల్లా కనబడుతున్నావురా. 10th ఇంటర్లో మనకు అమ్మాయి నచ్చితే మన ఫ్రెండ్స్ దగ్గర అమ్మాయి గురించి మాట్లాడుతాం చూడు, అలా ఉంది నేను చూస్తుంటే. నాకు డౌట్, వీడికి 26-27 ఇయర్స్ ఉంటాయి, వైష్ణవి ఫ్రెష్ 21-22 ఇయర్స్, 6 ఇయర్స్ గ్యాప్. మరి వైష్ణవి వీడికి పడిద్దంటావా? అదేం ఉండదురా, లవ్కి ఏజ్కి సంబంధం ఏంటి? ఏజ్ ఇస్ జస్ట్ నంబర్. అవునా? రేపు పొద్దున్న 10th క్లాస్ అమ్మాయి వచ్చిన కైలో చెప్పింది అనుకో, వెంటనే ఒప్పేసుకుంటానా? ఏజ్ చూసుకోను. నీకు 10th క్లాస్ అమ్మాయి ఐ లవ్ యూ చెప్పడం ఏంటి? నైట్ షాజా మూవీ చూసావా? పెద్దవాళ్ళు చిన్నపిల్లల్లో బిహేవ్ చేస్తున్నావు. మీ ఇద్దరు మాట్లాడుతానండి, మెల్లి బీర్లు క్యాచ్ చేస్తుందా? రే డాన్, ఎక్కువ తాకురా. సర్లే, కొంచెం కొంచెం ఎక్కువ తాగుతా. ఇంటర్ అమ్మాయి అంటే నమ్మేవాడువేమో. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏజ్ మ్యాటర్ కాదు, వదిలేసేయ్. ఏజ్ అనే కాదురా, నార్మల్గా వైష్ణవి నన్ను లవ్ చేస్తుందంటావా? నీకేంట్రా, ఏ అమ్మాయినా లవ్ చేస్తుంది. అదే వద్దు,
వైష్ణవి లవ్ చేస్తుందా లేదా? ఎందుకు చేయదు? జాబ్ చేస్తున్నావు, మంచిగా ఎర్న్ చేస్తున్నావు, మనిషి మంచోడివి. ఇంతకంటే ఏ అమ్మాయికైనా ఏం కావాలి చెప్పు? మంచి మూమెంట్ చూసుకుని మనసులో మాట చెప్పేయి. ఎక్కువ ఆలోచించకురా. డాన్ గడికి అసలే మందు దగ్గర కంట్రోల్ ఉండదు. నేను లోపలికి వెళ్తున్నా, నువ్వు కూడా వచ్చేసాయి. సరే. ఈ టైంలో షన్ను బ్రీత్. హలో, వైష్ణవి చెప్పు. ఏం చేస్తున్నావు? అంటే బాగా నిద్ర వస్తుంది, బెడ్షీట్ కప్పుకోబోయాను, నీ మెసేజ్ వచ్చింది, రిప్లై ఇచ్చాను. సరే సారీ, నువ్వు పడుకోలే, నేను మనోహర్ అన్నకి కాల్ చేస్తా. పర్లేదు, నాకు నైట్ టైం అసలు నిద్ర రాదు, నేను నిద్రే పోను. బెడ్షీట్ కప్పుకునేది కూడా నిద్ర రాకూడదనే. ఓకే, స్మాల్ హెల్ప్. చెప్పు వైష్ణవి. రేపు ట్రెడిషనల్ వేర్ వేసుకుని రమ్మన్నాడు కదా అరవింద్, చిన్న ప్రాబ్లం. ప్రాబ్లం ఏమైంది? మ్యాచింగ్ దొరకలేదా? పర్లేదు, నేను అలాంటివి ఏం పట్టించుకోను, పర్లేదు అడ్జస్ట్ అవుతాను. అదే అరవింద్కి చెప్పి నేను మేనేజ్ చేస్తాను, నువ్వు సారీ కట్టుకొని వచ్చే. మ్యాచింగ్ కాదు, శారీ. నాకు శారీ క్యారీ చేయడం రాదు, నేను నార్మల్ డ్రెస్ వేసుకొని వస్తాను. అరవింద్తో నువ్వే మాట్లాడాలి ప్లీజ్. హలో, ఉన్నావా? ఓకే, నో ప్రాబ్లం, ఐల్ మేనేజ్. థ్యాంక్ యూ మిస్టర్ షన్ను. వైష్ణవి తిన్నా? ఒక్క నిమిషం మాట్లాడచ్చు కదా? ఛే! ఆ అమ్మాయికి నా మీద ఫీలింగ్సే లేవు. షన్ను, మనకు అవసరం లేదు, అస్సలు అవసరం లేదు. నో మెసేజ్, నో కాల్. ఈసారి నిజంగానే లైట్ తీసుకో. ఇది ఆఫీస్లో లేదు, కళ్యాణ మండపంలో ఉంది, కానీ బాగుంది కలర్ఫుల్గా. అయిపోయింది. ఇంకో పోజ్ పెడతా. ఇంకోట అన్ని ఎనిమల్ పోజులు కవర్ చేసావు, ఇంకోటి ఏంటి? నొక్కి నొక్కి వేలు, వంగి వంగి నడువు నొప్పి పెడుతుంది, వదిలేయచ్చు కదా. ప్లీజ్ ప్లీజ్, ఇంకో 200 పిక్స్ అంతే. 200? ఫేస్ మీద మేకప్ ఏదో పోయినట్టుంది, గతుకులు గతుకులుగా కనిపిస్తుంది. మేకప్ పోయిందా? ఆగు, వాష్రూమ్కి వెళ్ళొస్తా. వెళ్ళరా. అమ్మా, చిన్న ఇంటర్వెల్ ఇచ్చిందిరా. అరే పంచి జారిపోతుందిరా. తీసి పైన వేసుకోరా, ఆ? చల్లగా ఉంటుంది.
హే నీ శారీ చాలా బాగుంది. థ్యాంక్ యూ, నా బాయ్ ఫ్రెండ్ ఇచ్చాడు. నీ చైన్ కూడా బాగుంది. ఇది కూడా నా బాయ్ ఫ్రెండే గిఫ్ట్ ఇచ్చాడు. ఏంటి ఐవోచా? యా, నా బాయ్ ఫ్రెండ్ నా బర్త్డేకి ఇచ్చాడు. నీ బాయ్ ఫ్రెండ్ ఎక్కడుంటాడు? ఆ? వన్స్ అగైన్ హ్యాపీ వరలక్ష్మి రథం బేబీ. అందరూ ఫోటోలకి పోజులు ఇస్తూ దిగుతూ ఎంత హ్యాపీగా ఉన్నారా. అరే షన్ను, నువ్వెందుకు అదోలా ఉన్నావు? అండర్వేర్ వేసుకోలేదేమో. అంటే రోజు అండర్వేర్ వేసుకొని ఒక రోజు వేసుకోకపోతే అదోలా ఉంటదని చౌకీ శాస్త్రంలో ఉంది, అదే చెప్తున్నా. ఈ మధ్య నీ కామెడీ బాగా ఎక్కువైందిరా మనోహర్. అవునరా, ఈ మధ్యన వీడికి జాబ్లో బాగా హెల్ప్ చేస్తున్నావు కదా, అది వీడికి తెలియడంలే. మనోహర్, ఈ జాబ్ లేకపోతే నువ్వేంటి? ఐఎమ్ జీనియస్ బిలీనియర్ ప్లే బాయ్ అండ్ ఫిలాంథెరపిస్ట్. రే, అది ఫిలాంథెరపిస్ట్ కాదురా, ఫిలాంథ్రపిస్ట్. అదే అదే ఫిలాంథెరపిస్ట్. కానీ మావా, అమ్మాయిల అందం స్కర్ట్ల్లోని జీన్స్లోని షార్ట్లోని కాదురా, శారీలో ఉంటది మావా. అమ్మాయి బాగున్నట్టుంది. నాకు ఎవరిని చూడాలి కూడా అర్థం కావట్లే. నన్ను చూడు చాలు. నీ గురించే చెప్తున్నాను హారిక, నాకు నువ్వు తప్ప ఎవరు కనబడరని. అలా కనబడితే నీకు ఇంకేం కనబడవు. అవును, షెన్నుగాడి షర్ట్లో ఉన్న కల వాడి ఫేస్లో కనిపించట్లేదేంటి? వైష్ణవి రాలేదుగా. మనోహర్, మీకు కూడా వైష్ణవి టాపింగ్ ఇంకొద్దు, వదిలేయండి. ఇంక అయిపోయింది, అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా? నిన్నే కదా తనకు బాయ్ ఫ్రెండ్ లేడు అని చాలా హ్యాపీగా చెప్పావు, ఇంతలో ఏమైంది? వదిలే అని చెప్పాను కదా, వదిలేయండి. అడుగుతున్నాడు కదా, చెప్పురా. తను నా మీద ఏ ఫీలింగ్స్ లేవురా. 1 minute మాట్లాడలేకపోయిందిరా నాతో. 1 minute. నైట్ కాల్ చేసి సారీ నేను క్యారీ చేయలేను అరవింద్ చెప్పని వెంటనే కట్ చేసిందిరా. ఎలా ఉంటుంది నాకు? అయినా తన గురించి మనకెందుకురా, మనోరా టీం అంటే. రేయ్, మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు. అవును, వాళ్ళ కోసం మనమే అక్కర్లేదు. ఓకే, పదండి ఫోటోలు దిగుదాం. రేయ్ లేకండి రా. డాన్, ఇందాక ఫోటో అన్నావు కదా, పౌట్ పెడతాను చూడు. ఏమైంది? ఓకేనా, దా ఫోటో దిగుదాం పద. లేకండి. బాగా వచ్చింది కదా. వచ్చిందా? ఆ బేబీ ఆఫీస్లోనే ఉన్నా. పూజ బాగుంది. అదే పూజ బాగా జరుగుతుంది. ప్లీజ్ రా. తీ. అరే వెళ్ళి తీరా, ఇటు తిరుగు నువ్వు. అరే షన్ను, తీరా. కొంచెం ఫాస్ట్గా తీరా. హాయ్. 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 సారీ క్యారీ చేయడం రాదన్నావు, మరెలా? ఊరికే అలా అన్నాను. అంటే శారీ కట్టుకుని రావట్లేదని చెప్తే అందరూ తిట్టుకుంటారు, బిల్డప్ అలా ఇలా. అప్పుడు ఒక్కసారి నేను శారీలో కనిపిస్తే అందరూ షాక్. ఎలా ఉంది నా షాక్? ఓ మళ్ళీ సారీ. నిన్న కాల్లో ఏదో మాట్లాడుతున్నావు, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఛార్జర్ వెతికి ఛార్జింగ్ పెట్టి కాల్ చేద్దామనే లోపు లేట్ అయిపోయింది. మళ్ళీ నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని కాల్ చేయలేదు. అవును, నా శారీ ఎలా ఉంది? బాగుందా? ఫస్ట్ వెళ్ళి లాగిన్ అవ్వు. చెప్పండి మిస్టర్ షన్ను. వెళ్ళు లాగిన్ అవ్వు. గో. ఓకే, నా శారీ ఎలా ఉంది? కలర్ అద్దరిపోయింది. థ్యాంక్ యూ. ఏంటి షన్ను, వైష్ణవి నచ్చినట్టుంది. మొత్తానికి నీకు ఒక అమ్మాయిని లవ్ చేయాలనిపిస్తుంది. మరేం చేద్దాం అనుకుంటున్నావు? చంపేద్దాం అనుకుంటున్నాను. సూపర్ రా, అదిరా లవ్ అంటే. క్రేజీ. హే గాయ్స్,
ఇవాళ వరలక్ష్మి వ్రతం కాబట్టి అందరూ నా మాట విని ట్రెడిషనల్ వేర్లో వచ్చినందుకు థ్యాంక్. ఎమోషనల్ అవుతారు అరవింద్. నో ఓకే ఓకే. ఇవాళ అందరికీ మంచి వెజ్ లంచ్ ఆర్డర్ చేసా, కలిసి తిందాం. మంచి గేమ్స్ కూడా ప్లాన్ చేయండి, టైం పాస్ చేద్దాం. మళ్ళీ కలుస్తా. వీళ్ళేరి మన వాళ్ళు ఇంకా రాలేదు. ఓ పదా మన గ్రూప్ అంతా సెల్ఫీ తీసుకుందాం. ఇప్పుడు చూడు స్మైల్ ఎలా వచ్చిందో. త్వరగా తీయండి. ఏంటి షర్ట్? వైష్ణవి చేయి. ఓ, ఓకే సారీ. ఇప్పుడు తీ. నవ్వు చూడు. మిస్టర్ షన్ను సాంబార్ వేసుకో, బాగుంది. అది సాంబారేరా, తినండి. సెంట్. రేయ్ అక్కడ అందరూ ఎంజాయ్ చేస్తుంటే ఇక్కడ నువ్వేం చేస్తున్నావురా? ప్రొడక్షన్ వాళ్ళకి కోడింగ్ పంపుతున్నా మావా. షన్ను అప్రూవల్ తీసుకున్నావా? బక్స్ ఏం లేనే, మొత్తం క్లియర్ చేశా. సరే మరి పద, అక్కడ పార్టీ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు రా. చెక్ చెక్, అందరూ భోజనం చేశారు కదా. సో ఇప్పుడు మన ఫస్ట్ గేమ్ ర్యాంప్ వాక్ అనమాట. అమ్మాయిలు ర్యాంప్ వాక్ చేస్తారు, అబ్బాయిలు మార్కులు ఇవ్వాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలా. కమాన్ స్టార్ట్. అరే మామా ఎడిషన్ ఇవ్వరా. అరే ఎడిషనల్. ఓవర్ యాక్షన్ చేయకురా. నెక్స్ట్. మిస్టర్ షన్ను. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మన నెక్స్ట్ ఐటమ్. అడ్మిన్ గారు మీరు ఆగండి. షన్ను ఓకే. ఒక డాన్స్ స్టెప్ అయ్యి. వద్దురా. డాన్స్ మిస్టర్ షన్ను నీకు డాన్స్ వచ్చా? డాన్స్ వచ్చా? అరే మామా పరుగు పోద్ది, వెళ్ళేసాయి. చలో కమ్ ఆన్, యు హావ్ టు డాన్స్ నౌ. రా చెయ్యి. చెయ్యి. అరే షన్ను ఇక్కడే ఉన్నాడు. ఏంటి బయటికి వచ్చేసావు? కాల్ వచ్చింది. ఓకే. రే అక్కడ అంతా నీకోసం వెయిట్ చేస్తుంటే ఎక్కడేం చేస్తున్నావురా?
వెళ్దామా? రే పదరా అరవింద్ దగ్గరికి బాటిల్ తీసుకుందాం. హరిక మేము అరవింద్ దగ్గరికి వెళ్తాం వచ్చి. ఇవాళ చాలా అలసిపోయాను, ఇంటికి వెళ్ళి పడుకోవాలి. వైష్ణవి, హా? ఇంటికెళ్ళాక దిష్టి తీర్చుకో. నీకు తెలుసు కదా హారిక, నేను హాస్టల్లో ఉంటానని. ఓ, వెళ్దామా మిస్టర్ షన్ను? యా. సారీ, పడుకుండిపోయాను. హాస్టల్ వచ్చిందా? లేదు, ఫోన్ వచ్చింది అందుకే. వెళ్దామా? యా షూర్. సో ఇవాళ ఫంక్షన్ చాలా బాగా జరిగింది కదా, అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఐ రియలీ హ్యాడ్ గుడ్ ఫన్ తెలుసా. మా హాస్టల్ వచ్చేసింది. ఓకే. ఓకే మిస్టర్ షన్ను, థ్యాంక్ యూ. ఐల్ సీ యూ. వైష్ణవి, ఐ వామ్మో, ఇప్పుడు మీరు ప్రపోజ్ చేసేలా ఉన్నాడే. చెప్పేసి ఐ వాంట్ టు కిస్ యూ. కిస్సా? హాయ్ అరవింద్. సారీ డిస్టర్బ్ చేశానా? లేదు అరవింద్, చెప్పు. యాక్చువల్లీ ఆఫీస్లో చెప్దాం అనుకున్నాను. నేను రేపు ఫ్యామిలీతో ట్రిప్ వెళ్తున్నారా, మేబీ వెన్స్డే రిటర్న్ అవుతాను. ఓ ఓకే అరవింద్. అండ్ వన్ మోర్ థింగ్, శృతి ట్యూస్డే ఆఫీస్కి వస్తుంది. ఓ, అడ్మిన్కి ఒక ఫైల్ ఇచ్చా, తనకి హ్యాండ్ ఓవర్ చేసేలా చూడరా. శృతి ట్యూస్డే వస్తుందా? అరే ఇవాళ వరలక్ష్మి వ్రతం భలే అయ్యిందిరా. నువ్వు వైష్ణవి అయితే హైలైట్ రా. ఇంకెందుకు, ప్రపోజ్ చేసేయచ్చుగా వైష్ణవికి. ఓకే అరవింద్, గుడ్ నైట్. గుడ్ నైట్ రా. అలా అడిగాడేంటి? అలా ఏం చేశాను నేను? వైష్ణవి, సారీ సారీ, ఒక్కసారి నేను చెప్పేది విను ప్లీజ్. ఏం చెప్తావు? ఐ వాంట్ టు కిస్ యూ అన్నావు కదా, ఇంకేం చెప్తావు? అలా కాదు, అంటే వర్షం, ఏసీ అలా. సారీ ప్లీజ్. వర్షం వేసి అయితే థ్యాంక్స్. ఇంకా నయం, డైరెక్ట్గా వచ్చి కిస్ చేయలేదు. చీచీ, నేను అలాంటి కాదు. అలా ఎలా చేస్తారు ఆయన? నాదంత చీప్ క్యారెక్టర్ కాదు. అలా చేసుంటే బొక్కలు ఇరిగేవి. ఓహ్, బోన్స్. బోన్సే. బోన్స్ ఏంటో. నాకు నిద్ర వస్తుంది, అయినా నువ్వు ఇలా అడుగుతావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా.
మ్యాటర్ ఆఫీస్లో తెలిస్తే హారిక నిన్నటి పిక్స్ పంపిస్తావా నా సింగిల్వి? ఓకే. ఎస్ డాన్, ఫ్రెండ్షిప్ అంటే ఐరన్ మ్యాన్ ది కెప్టెన్ అమెరికాదరా. అసలు కెప్టెన్ అమెరికా ఐరన్ మ్యాన్ ఎంత ట్రస్ట్ చేస్తాడో తెలుసా? అదిరా ఫ్రెండ్షిప్ అంటే. మరి సివిల్ వార్లో ఎందుకురా రక్తాలు వచ్చేలా కొట్టుకున్నారు? రే, ఫ్రెండ్షిప్ అంటే ఇప్పుడు పాటలు పాడుకుంటూ ఉండర్రా, అప్పుడప్పుడు ఫైట్లు కూడా అవుతూ ఉంటాయి. మీ సూపర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ అని కోతుకొని వచ్చాడారా, వాళ్ళు ఫైట్ చేసుకున్నారుగా. కానీ మరీ మీలా రక్తాలు వచ్చేలా కాదురా. వచ్చి ఉంటది, చీకట్లో కనిపించుండదు. ఏం ఫైట్ సీన్ రా, ఏం ఫ్రెండ్షిప్. అసలు బ్యాట్ మ్యాన్ వర్సెస్ ఐరన్ మ్యాన్ అని తీయాల్సిందిరా, సూపర్ ఉండేది కదా. ఇద్దరు హ్యూమన్స్, టెక్నాలజీ తెలుసు, థియేటర్లు అదిరిపోయేవి. కానీ ఏం లాభం, కుదరదు. అది మార్వెల్, ఇది డీసీ. ఏముందిరా, ఇప్పుడు నారాయణ చైతన్య కలిసి నాసా క్యాంపస్ ఎలా పెట్టారో, టీసీ మార్వెల్ కలిసి డీసీ మార్ అని పెట్టారు అనుకో, ఇంకా థియేటర్లో సీటీ మారే. మనోహర్, ఇక్కడ వచ్చి కూర్చుంటావా? వద్దు, నేను అక్కడ కూర్చుంటే షెన్ను క్లియర్ కనపడుతుంది. హారిక, నువ్వు ఇక్కడ వచ్చి కూర్చుంటావా? వైష్ణవి, ఇంత చిన్న విషయానికి ఒక జంటను విడదీసిన పాపం మనకొద్దు. నేను కూర్చుంటారా? డాన్, వైష్ణవి ఎందుకు ప్లేస్ మారుతుంది? అంటే ప్రతిసారి పక్కకు తిరిగి షన్నుని చూడాలంటే మెన్నొప్పి వస్తుంది కదా. అది స్ట్రైట్గా ఉంటే ఐ కాంటాక్ట్ రొమాంటిక్గా ఉంటుందని. నీకు రావట్లేదా నెక్ పెయిన్? ఒకప్పుడు వచ్చేది, కానీ ఇప్పుడు మా అబ్బాయిలకి వేరెవరు గొయ్యి తీయక్కర్లా, మేమే తీసుకొని పడుకుంటాం, ఫ్యాన్ వేసుకొని మరి. అంతే, లవ్లో థర్డ్ స్టేజ్కి వచ్చేసావు. లవ్ తగ్గిపోతుంది. అవును, షెన్నుగాడు ఎక్కడ్రా? కాఫీ కోసం వెళ్ళాడరా, చాలాసేపు అయింది, వస్తాడు. అనవసరంగా అడిగావు. వైష్ణవిని ఎలా ఫేస్ చేయాలో అర్థం కావట్లేదు. అక్కడికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. భయం ఎందుకురా భయం? అయినా నువ్వేం తప్పు చేసావని? చిన్నదే. సీట్లు కూడా చేంజ్ అయ్యారా? ఈ ట్యూటోరియల్స్ అన్ని ఆల్రెడీ షణ్ముఖ్ మెయిల్లో పెట్టేశాడు, మనం జస్ట్ చెక్ చేసుకో. కాఫీ తెచ్చుకోవడానికి ఎంతసేపా? అంటే కాఫీ వేడిగా ఉంది, ఎలా కూల్చాలో ఆలోచించి వస్తున్నా. దానికి ఎందుకు అంత ఆలోచిస్తున్నావు? ఒక ముద్దిస్తే కూల్ అయిపోతుంది. రే డాన్, ఏం మాట్లాడుతున్నావురా? ఐ మీన్ ఊదుకుంటూ తాగితే అయిపోతుందని చెప్తున్నా. వైష్ణవి, ఈ వీకెండ్ ఊరెళ్తా అన్నావు, వెళ్ళలేదే? లేదు, కుదరలేదు. అవునా, మరి 2 days ఏం చేసావు? మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మీ మామయ్య కూడా వైన్ షాప్స్ ఉన్నాయా? మా మామయ్య వడ్డీ వ్యాపారం చేస్తారు. ఓ, రిస్కీ బిజినెస్. డబ్బులు తీసుకొని ఇవ్వకపోతే ఏం చేస్తారు? బొక్కలు ఇరగొట్టి చేతిలో పెడతారు. బొక్కలంటే? బోన్స్. 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 హారిక, చెప్పు వైష్ణవి. డాన్ నీకు ఎలా ప్రపోజ్ చేశాడు? అవన్నీ ఇప్పుడు ఎందుకు వైష్ణవి? చెప్పు హారిక, నాకు కూడా వినాలని ఉంది. ఏ మర్చిపోయావా? మర్చిపోలేదు మనోహర్, ఇలాంటి విషయాలు గర్ల్ ఫ్రెండ్ నోటితో వింటే చాలా రొమాంటిక్ గా ఉంటుందని. ఓహో, చెప్పు హారిక. అరే షన్ను, నువ్వు అడగరా చెప్తాది. నేనే అడుగుతానురా. చెప్పొచ్చు కదా. ఆ రోజు మా కాలేజ్లో ఫెస్ట్ అయిపోయింది. యా. డాన్ నన్ను హాస్టల్ దగ్గర డ్రాప్ చేయడానికి వచ్చాడు. అప్పుడు నేను బైక్ దిగి వెళ్ళిపోతుంటే హారిక అని పిలిచాడు. పిలిస్తే అప్పుడు నేను వెనక్కి తిరిగి చూశాను. డాన్ టెన్షన్గా ఐ ఐ అంటున్నాడు. ఐ తర్వాత ఏం చెప్పాడు?
ఐ లవ్ యూ చెప్పి బైక్ మీద ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. ఎస్ ఐ ప్రపోజ్డ్. ఓ ఐ లవ్ యూనే చెప్పాడా? ప్రపోజ్ చేసేటప్పుడు ఐ లవ్ యూ చెప్తారు కదా, ఐ వాంట్ కిస్ యూ అని చెప్తారా? ఏమో చెప్పొచ్చేమో ఐ వాంట్ కిస్ యూ అని. అలా చెప్తే షాకే, ఇంకా షాకే. అయిపోయిందా మీ ప్రేమ పురాణం? డాన్, హారిక మీతో కొంచెం మాట్లాడాలి, పదండి. పద. మనోహర్ నువ్వు కూడా పద. మరి వైష్ణవి? వైష్ణవితో నేను మళ్ళీ మాట్లాడతాను, నువ్వు పద. మ్మ్. ఏంటి అవుతున్నారు? అంటావా? వైష్ణవి ఒకసారి కాన్ఫిడెన్స్ ఉందిరా. ఒకసారి రా. నేను ఇక్కడ కూర్చుంటా. సారీ వైష్ణవి, సీరియస్లీ నేను అలా అడగడం తప్పే. నీ మనసులో అలా ఉంది కాబట్టి నువ్వు అడిగావు. అయినా ఒక అమ్మాయి క్లోజ్గా మోతే ఇలా అన్నీ అడిగడమేనా? అంటే సిచ్యువేషన్ అలాంటిది. ఏం సిచ్యువేషన్? అంటే బయట ఫుల్ వర్షం, లోపలేమో వేసి, నువ్వేమో సారీలో పక్కనే. కొంచెం రొమాంటిక్గా ఫీల్ అయ్యి కిస్ అడిగాను. అంటే ఇది నా ఫీలింగ్ మాత్రమే. అదేం ఫీలింగ్? సరే, నువ్వు కూడా పంచలో ఉన్నావు, బయట వర్షం పడుతుంది, కార్లో ఏసీ కూడా ఉంది. నాకేమైనా రొమాంటిక్గా అనిపించిందా? నాకేమైనా కిస్ చేయాలనిపించిందా? లేదే. నీకు అనిపించినా చెప్తా. ఎందుకు మీ అబ్బాయిలు ఒక అమ్మాయి కొంచెం క్లోజ్గా మూవ్ అయితే ఇలాంటిది ఏదేదో తెచ్చేసుకుంటారు మైండ్లోకి? సరే, నేనేదో రొమాంటిక్గా ఫీల్ అయ్యి నీ చేపట్టుకున్నాను, మరి నువ్వెందుకు నా హ్యాండ్ హోల్డ్ చేసావు? నాకు చలేసి ఏదో ఫ్రెండ్లీగా చేపట్టుకున్నాను, తప్పేముంది? ఫ్రెండ్లీయా? నేను ఒక మూవీలో చూశాను, నీకు ఎస్కిమోస్ తెలుసు కదా? తెలుసు. అక్కడ వాళ్ళకి బాగా చలేసినప్పుడు పక్కనే ఉన్న కుక్కని హక్ చేసుకుని పడుకుంటారు. సేమ్ అదే వేలో నేను చేపట్టుకున్నాను, అంతే. నేను కుక్క? అరే ఏంట్రా ఇది? సి ఐ రియల్లీ డిడ్ మీన్ ఇన్ దట్ వే. ఇది జస్ట్ నా ఫీలింగ్, అంతే. కుక్క? ఒక అమ్మాయి ఫ్రెండ్లీగా మూవ్ అయినప్పుడు మీరు కూడా అలానే ఉండొచ్చు కదా. ఇలాంటిది ఏదో మధ్యలో తీసుకొచ్చి దాన్ని ఎందుకు బ్రేక్ చేయాలని చూస్తారు మీరు? బానే ఉన్నాం కదా ఆఫీస్ లో, ఇలాంటివి మధ్యలో తీసుకొచ్చినప్పుడే అంత. వైష్ణవి ఒకసారి ఆగు. ఏం చేస్తారు అర్థమైంది ఎవరికైనా? ఇంత ఇర్రెస్పాన్సిబుల్ కంటే ఒక్కడో పనికిరారు. ఈ సాఫ్ట్వేర్ ఆఫీస్ అనుకుంటున్నారు, ఇంకేమైనా అనుకుంటున్నారా? ఎంత డ్యామేజ్ అయిందో తెలుసా? ఎన్ని ఫోన్లు వచ్చాయో తెలుసా ఇప్పటి వరకు? వాట్ ద హెల్ ఆర్ యు థింకింగ్ మనోహర్? సెన్స్ ఉందా అసలు నీకు? అప్రూవల్ లేకుండా కోడ్ ప్రొడక్షన్కి ఎలా పంపుతావు? పైనుండి సావదొబ్బేస్తున్నారు. అరవింద్, వాట్ హ్యాపెండ్? షన్ను, నీ కోడ్ పర్సనల్గా తీసుకోమన్నా? ఈ మనోహర్ గారు ఏం చేశాడో తెలుసా నీకు? బా హలో. యా సార్, వి వర్కింగ్ ఆన్ ఇట్. విల్ సార్ట్ అవుట్ సూన్ సార్. ఓకే సార్. రే ఏం చేసావురా? హారిక నువ్వు ఆగు. అంటే కోడ్ అంతా కంప్లీట్ చేశాను, యూనిట్ టెస్ట్ కూడా చేశాను, బగ్స్ ఏం లేవు. సో ప్రొడక్షన్కి కోడ్ క్యూఏకి పంపకుండా ప్రొడక్షన్ పంపిస్తావా? క్యూఏ బటన్ నొక్కపోయి ప్రొడక్షన్ బటన్ నొక్కేసాను. రే ఏం చేసావు తెలుస్తుందా నీకు? బగ్స్ గురించి నీకేం తెలుసురా? యూనిట్ టెస్ట్లో అన్ని బగ్స్ ఎలా తెలుస్తాయి? కోడ్ నేను రిలీజ్ చేస్తానని చెప్పాను కదరా, దేనికి అంత తొందర? ఛే, పని రాకపోతే నేర్చుకోండి, లేదా మూసుకొని కూర్చోండి, నాకు ఎక్స్ట్రా వర్క్ పెట్టకండి. ఛే, జాబ్ ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్లో కూర్చోండి రా. ఇట్స్ ఓకే మనోహర్, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. అయినా సెన్స్ లేదా? అందరి ముందు అలా తిడతాడేంటి? అమ్మాయిలతోనే అనుకున్నా, ఫ్రెండ్స్తో కూడా ఎలా బిహేవ్ చేయాలో తెలీదు. ఆల్రెడీ ఆర్ పీపుల్ ఆర్ ఆన్ ఇట్ సార్. వీ విల్ అప్డేట్ యూ సూన్. థ్యాంక్ యూ. బుర్ర తినేస్తున్నారా? మనోహర్ గారు ఇంకా సర్వైవ్ అవ్వడం కష్టమే. ఎంత పెద్ద ప్రాబ్లమో తెలుసా ఇది? టర్మినేషన్ రెడీగా ఉండమను. సరే అరవింద్, మనోహర్ విషయం పక్కన పెట్టు, సొల్యూషన్ ఆలోచిద్దాం.
సొల్యూషన్ ఏంటి షన్ను? మ్యాటర్ తెలిసిన వెంటనే 12 గంటలు కంటిన్యూస్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చా నా డాటర్తో. ఓకే అరవింద్, ఈ మిస్టేక్ నాది. ఈ మిస్టేక్ నేనే చేశాను అనుకో. ఎండ్ యూజర్స్ ఏం ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు? ప్రాజెక్ట్ ఫైనల్లో ఉన్నాం. బ్యాంకింగ్ అంటే నా హెడ్ఏక్. 1000 విత్డ్రా చేస్తే 2000 రావడం ఏంట్రా? క్లయింట్ కాల్ చేసి 1 అవర్లో ఇష్యూస్ అని రెక్టిఫై చేయమన్నాడు. ఈ 1 అవర్ సర్వర్ డౌన్లో పెట్టేమన్నాడు. నువ్వేమనుకుంటున్నావు అరవింద్? మనోహర్ చేంజెస్ రివర్ట్ చేసి ప్రీవియస్ వర్షన్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నా. అలా కుదరదు అరవింద్. న్యూ అప్డేట్ మీద వర్క్ చేస్తున్నాం. ప్రీవియస్ వర్షన్ క్లయింట్ ఒప్పుకోడు. విల్ డూ వన్ థింగ్, బగ్స్ అని క్లియర్ చేసి కొత్త వర్షన్ రిలీజ్ చేయడమే. టైం సరిపోద్దంటావా? స్ప్రింట్ ప్రకారం 2 వీక్స్ డెవలప్మెంట్, 2 వీక్స్ టెస్టింగ్. వాళ్ళు ఒప్పుకుంటారా? బగ్స్ ఫిక్స్ చేసి యూనిట్ టెస్ట్ చేసి కోడ్ స్టేజింగ్లో రిలీజ్ చేస్తాను. వాళ్ళు ఇమీడియట్ టెస్ట్ చేస్తే చాలు. వి గుడ్ టు గో అరవింద్. ఐడియా బాగుంది, కానీ ఆ టెస్టింగ్ లీడ్తోనే ప్రాబ్లం రా. దొరికాం, తురిమేస్తాడు ఇంకా. పిలిపించు, నేను మాట్లాడతా. టెన్షన్ పడకు మనోహర్, కూల్గా ఉండు. షన్ను గురించి నీకు తెలుసు కదా. హాయ్ అవినాష్, కోడింగ్లో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. చూసాం, మెయిల్ చూసాం. కోడ్ రాసి డైరెక్ట్ ప్రొడక్షన్ పంపించారంటగా. ఇంకా టెస్టర్లు ఎందుకు? అంటే మనోహర్ కోడ్ రాసి స్టేజింగ్కి పంపబోయి ప్రొడక్షన్కి పంపించేశాడంట. ఏంటి అరవింద్ అంత ఈజీగా చెప్తున్నావు? ఏదో ఫ్యాన్ స్విచ్ వేయిపోయి లైట్ స్విచ్ వేసినట్టు. పంచలు కట్టుకొచ్చారు, డాన్స్లు వేశారు, లంచ్లకి వెళ్ళారు డెవలపర్లంతా. ప్రాబ్లం వచ్చేసరికి టెస్టర్లు గుర్తొచ్చాం. సారీ, నా టీమ్మేట్ చేసిన మిస్టేక్ నేను సారీ చెప్తున్నా. ఇప్పుడు ఒక్కడి వల్ల కంపెనీ మొత్తం ప్రాబ్లం ఉంది. మీరు చేసిన మిస్టేక్కి మేము కష్టపడాలా? స్ప్రింట్కి ఇంకా 2 వీక్స్ టైం ఉంది, అప్పుడు చూద్దాం. అందరూ సాఫ్ట్వేర్ ఆఫీస్ ఫ్యామిలీ అంటారు. వీఆర్ ఫ్యామిలీ. నా ఫ్యామిలీకి ప్రాబ్లం వచ్చినప్పుడు నేను నిలబడతాను. నాతో నిలబడి పనిచేసిన వాళ్ళు ఉండొచ్చు, లేదంటే వెళ్ళిపోవచ్చు. సర్లే, నిలబడి ఎంతసేపు పని చేస్తావు? ల్యాప్టాప్స్ ఓపెన్ చేయండి. సార్ ఎమోషన్ మీద కొట్టారుగా. అరవింద్, ఎండ్ యూజర్ ఇష్యూస్ ఏంటి? విత్డ్రా ప్రాబ్లం 1000కి 2000 వస్తుందంట. అబ్బా, సూపర్ రాశారుగా కోడు. భీమవరం గుండాట్లో ఇంతే 1000కి 2000 వచ్చాయంట. మన మనోహరుడు బాగా ఆడినట్టున్నాడు. రాబిన్హుడ్ ప్రోగ్రామ్. సర్లే, ఏదో సరదాగా అన్నాం. ప్రియా, నువ్వు మాన్యువల్ కోడ్ రన్ చేయి. ఓకే. మనోజ్, నువ్వు ఆటోమేషన్ స్టార్ట్ చేయి. సరే. ప్రియా, కోడ్ రిలీజ్ చేశాను, ఒకసారి టెస్ట్ చేయి. ఓకే, చెక్ చేస్తాను. షను, జంకిన్ జాబ్స్ అని ఫెయిల్ అవుతున్నాయి, చూసుకో ఒకసారి. అరవింద్, లంచ్ తినేసి రాపు. సరే, నేను తినేసి నా పనులన్నీ చూసుకొని రేపు వస్తాను. ఓకే? ఏం ఆర్డర్ పెట్టమంటావు? 2 పిజ్జాలు, ఒక చాక్లెట్ లవ కేక్ చాలు. ప్రియ, నీకు? నాకు ఎక్కువేం వద్దు, ఒక పిజ్జా, ఒక థిక్ షేక్ చాలు. మనోజ్, నీకు? నేను లంచ్ బాక్స్ తెచ్చుకున్నా. నువ్వు సూపర్ ఎంప్లాయరా. అరవింద్, నాకు 2 పిజ్జాలు, ఒక మిల్క్ షేక్ డబ్బులు జీపే చేసేవా? సూపర్ ఎంప్లాయ్ కదా. రే మనోహర్, మనోజ్, బిల్డ్ రిలీజ్ చేశాను, టెస్ట్ చేయి. ఓకే. షన్ను, ఆల్ టెస్ట్ కేసెస్ పాస్డ్. షను, విత్డ్రా ఓకే అయిందంట, బ్యాలెన్స్ రాంగ్ చూపిస్తుందంట, ఒకసారి చెక్ చేయరా. ఓకే అరుణ్. అవినాష్, టెస్టింగ్ ఎంతవరకు వచ్చింది? 4 ఉంటుంది. ఆ మాత్రం ఎమోషన్ ఉంటుంది. మళ్ళీ కోడ్ చెక్ చేసుకో. అరవింద్, జీపే డబ్బులు వచ్చేసాయి. అరే లంచ్ బాక్స్ ఉందన్నావు కదరా. అంటే 100 రూపాయలకి వేరే వాడికి ఇచ్చేసా. రే నేను బయట ఉంటా. వర్క్ స్టార్ట్ చేద్దామా? చేద్దాంలే.
షన్ను విత్డ్రా బ్యాలెన్స్ మొత్తం సెట్ అయిపోయిందంట. కొత్త వర్షన్ రిలీజ్ చేస్తే అయిపోతుంది. ఓకే. నీకేమైనా ఆర్డర్ పెట్టమంటావా? లేదా నేను తర్వాత తింటా. షన్ను హ్మ్? నేను వెళ్ళాలి. నా వైఫ్ ఒకటి ఇంట్లో వెయిట్ చేస్తుంటుంది. ఓకే. థ్యాంక్ యూ బ్రో. ఇట్స్ గెటింగ్ లేట్. షన్ను, నేను ఇంకా వెళ్ళాలి. నేను ఇంకా మేనేజ్ చేయలేను. ఓకే. హలో, అవునా? సరే నేను స్టార్ట్ అవుతా. షన్ను కొంచెం మేనేజ్ చేసుకోవా? నా డాటర్కి ఫీవర్ అంట. 12 hours జర్నీ చేసి వచ్చాం. పర్లేదు అరుణ్, ఐల్ టేక్ కేర్. షన్ను ఎర్రర్స్ ఉన్నాయి, చెక్ చేసుకో. చిన్న పవర్ నాప్ వేస్తాను. ఎక్కడ తప్పు జరుగుతుంది? ఏంటి ఎర్రర్లు? సార్, టీ కాఫీ అంత తెమ్మంటారా? వద్దనా? ఏం సార్ టెన్షన్లో ఉన్నారు? అదేం లేదు, ఆఫీస్ వర్క్, సో మీకు అర్థం కాదులే. అంతే సార్, మీరు చదువుకోలేదు కదా. అదేం లేదన్నా, బ్యాంక్ మీద పని చేస్తున్నాం. బ్యాంక్ అప్పుడప్పుడు సర్వర్ డౌన్ అంటుంది కదా, ఆ సర్వర్ డౌన్ అయ్యేది మా మిస్టేక్స్ వల్లే. సార్, అప్పుడప్పుడు బ్యాంక్ వెళ్తాను, సర్వర్ డౌన్ అంటారు. బ్యాంకులు తప్పు అనుకున్నాను. మీ తప్ప సార్? మా తప్పే, మా తప్పే, మా తప్పే. థ్యాంక్స్ అన్నా. అవినాష్, కోడ్ రిలీజ్ చేశాను. ఏంటి బ్రో? కోడ్ రిలీజ్ చేశాను చూడు. ఓకే. ఆల్ టెస్ట్ కేసు క్లియర్. న్యూ వర్షన్ అప్డేట్ అయింది. ప్రొడక్షన్ పంపించచ్చు. ఎస్. అవినాష్, రిపోర్ట్ రెడీ చేయి. ఓకే. అవినాష్, యా, రిపోర్ట్ చూడు ఒకసారి. రెడీ అవుతుంది, పంపిస్తున్నాను. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. హాయ్. హాయ్ అరవింద్, హౌస్ యూర్ డాటర్ నౌ? నీలానే నవ్వుతుందిరా. గైస్, మొత్తం సార్ట్ అవుట్ అయిపోయిందంట. కాల్ చేశారు. రిపోర్ట్స్ కొంచెం నాకు మెయిల్ చేసేయండి. ఓకే? షన్ను, మెయిల్ చూసాను, చూసుకో. ఎప్పటి నుంచో జాగ్రత్తగా ఉండండి. ప్రతిసారి వచ్చి నైట్ అంతా మేల్కొని ఎవడు పనిచేయడు ఇక్కడ. అవినాష్, నువ్వు షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేస్తావు కదా? అవును, అప్పుడప్పుడు. నువ్వు చాలా గ్రేట్ బ్రో. ఒక పక్క సాఫ్ట్వేర్, ఇంకో పక్క షార్ట్ ఫిల్మ్స్, రెండు మేనేజ్ చేస్తున్నావు అంటే నువ్వు చాలా గ్రేట్ బ్రో. బ్రో, నీ షార్ట్ ఫిల్మ్ ప్రియరాలు రమ్మంది నిజంగా ఆసమ్ బ్రో. హక్ సీన్కి నువ్వు ఇచ్చిన రియాక్షన్కి నేను హక్ చేసుకున్న ఫీలింగ్ వచ్చింది తెలుసా? కదా, కమెంట్స్ అన్నీ అవే. ఫస్ట్ టైం బ్రో ఒక అమ్మాయిని హక్ చేసుకోవడం, అందుకే అంత బాగా వచ్చింది. నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ కూడా రిలీజ్ అవుతుంది. ప్రియురాలు పొమ్మందా? అరవింద్, టైటిల్ నీకెలా తెలుసు? లింక్ పెట్టడం మర్చిపోకు. సరే. అవినాష్, చాలా చాలా థ్యాంక్స్. నువ్వు లేకుంటే వర్క్ ఎంత ఫాస్ట్గా అయితే కాదు. థ్యాంక్స్ మ్యాన్.
మన పని మనం చేసుకున్నాం, థ్యాంక్స్ ఎందుకులే. అరవింద్ ఇవాళ ఆఫ్ నాకు. ఓకే. షన్ను హ్మ్? టేక్ కేర్ రా. ఆడికి భోజనం పెట్టు అరవింద్. అవినాష్ చాలా గ్రేట్ అరవింద్. గోల్ జాబ్ రెండు మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. అరవింద్ మనోహర్ జాబ్. నువ్వు ఉండగా వాడి జాబ్కి ఏమవుతుందిరా? ఓకే అరవింద్, I'll see you. గుడ్ మార్నింగ్. మార్నింగ్ రా. ఇష్యూస్ అన్నీ క్లియర్ అయ్యాయా? యా, ఆల్ క్లియర్ రా. మనోహర్ రెడీ? మనోహర్ అంత క్లియర్ రా, చిల్ ఇంకా. షన్ను, నేను జాబ్ మానేద్దాం అనుకుంటున్నారా? ఎక్కడో గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం చదివానురా. అందరూ ఇంజనీర్ చదువుతున్నారంటే నేను ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్ ఎలాంటి కాలేజీలో చదివానో, ఏం చదివానో నాకే తెలీదు. ఇంగ్లీష్ రాదు, ఏవేవో కోర్సులు చేశాను. నాకు రెజ్యూమే ప్రిపేర్ చేయడం కూడా రాదురా. అలాంటోడికి నువ్వు జాబ్ ఇప్పించావు. నా వర్క్ మీరే చేసేవాళ్ళు. ఇన్ని రోజులు నన్ను భరిస్తున్నారనుకున్నారా? కానీ నా వల్ల బాధపడుతున్నారని తెలిసింది. షన్ను, ఐఎమ్ అన్ఫిట్ ఫర్ దిస్ జాబ్ రా. వెరీ గుడ్ డెసిషన్ రా మనోహర్. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. సరే, నేను క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చేసి వెళ్ళిపో. నీకు మార్వెల్ ఇష్టం కదా, అందులో ఏ హీరో ఇష్టం? ఐరన్ మ్యాన్. ఐరన్ మ్యాన్. ఐరన్ మ్యాన్ గురించి నీకేం తెలుసు మనోహర్? ఏదో సూట్ వేసుకొని విలన్స్తో ఫైట్ చేస్తాడు, కామెడీగా మాట్లాడతాడనా? ఐరన్ మ్యాన్ ఒక అప్డేట్, ఒక విజన్. ఐరన్ మ్యాన్ 1లోని సూట్ ఇంట్లో ఉంటుంది, కానీ ప్రాబ్లం ఇప్పుడు ఇంటి దాకా రాదు, అప్పుడప్పుడు మన ఉన్న దగ్గరికి వస్తుంది. అందుకే సూట్ని బ్రీఫ్ కేస్గా అప్డేట్ చేస్తాడు. ఐరన్ మ్యాన్ 2లో ఉంటుంది. ఎవెంజర్స్ చూసే ఉంటావు, అందులో హల్క్ థార్ ఫైట్ చేసుకుంటారు. సో తను ఎప్పుడైనా హల్క్తో ఫైట్ చేయొచ్చని హల్క్ బస్టర్ రెడీ చేసుకుంటాడు. ఏజ్ ఆఫ్ అల్ట్రాన్లో ఉంటుంది. సివిల్ వార్లో చూసుంటావు, యాంట్ మ్యాన్ ఐరన్ మ్యాన్ సూట్లోకి దూరిపోతాడు. సో మళ్ళీ ఆ ప్రాబ్లం రాకూడదని నానో టెక్నాలజీతో సూట్ తయారు చేస్తాడు. ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి నేర్చుకుంటాడు, రాబోయే ప్రాబ్లం ముందు ఊహిస్తాడు. మనోహర్, మన ప్రాబ్లం వచ్చిందంటే మనం ఫెయిల్యూర్ కాదురా, వచ్చిన ప్రాబ్లం మళ్ళీ మళ్ళీ వస్తేనే మనం ఫెయిల్యూర్. మనకెవరైనా నచ్చారనుకో, వాళ్ళ గురించి గొడవ పడడం కాదు, వాళ్ళ నుండి నేర్చుకోవాలి. కష్టపడు, మేమందరూ హెల్ప్ చేస్తాం. అంతేగాని ఇంట్లో కూర్చుంటాను, ఆఫీస్ మానేస్తాను ఇలాంటి డ్రామాలు చేయకే, నీకు అస్సలు సెట్టుగా. ఎప్పుడు జోక్స్ వేస్తావు కదా, అలా ఉండు మనోహర్. రే మనోహర్, ఇంత చెప్పా కదరా, ఏమర్థమైందిరా? నువ్వు నాకన్నా పెద్ద ఐరన్ మ్యాన్ ఫ్యాన్ ఇవిరా. లాంగ్వేజ్ నేను నేర్పిస్తాను. నేను నేర్పిస్తాను రా లాంగ్వేజ్. హాయ్ గైస్. ఏంటందరూ సీరియస్గా ఉన్నారు? ఫ్రెండ్ కోసం నైట్ అంతా కష్టపడి వర్క్ చేశాడు, జాబ్ మానేస్తా అంటే మోటివేషన్ ఇచ్చాడు. అలాంటివని నేను తప్పుగా ఎందుకు అనుకున్నాను? ఏమన్నావు? షన్నుకి సెన్స్ లేదా? అమ్మాయిలతోనే కాదు, ఫ్రెండ్స్తో కూడా ఎలా బిహేవ్ చేయాలో తెలీదు, ఇదే కదన్నా? షన్ను మంచోడే, కానీ ఒక అమ్మాయిని అలా కిస్ అడగడం తప్పు కదా? అవును తప్పే. షన్ను కొంచెం బ్యాడ్. ఎందుకు అలా లాయర్లా నీ సైడే ఆలోచిస్తావు? ఎదురైళ్ళ అందరి వైపు ఆలోచించు.
ఇప్పుడు మనం షన్ను పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాం. ఇప్పుడు నేను వైష్ణవి కాదు, షన్ను కాదు, మిస్టర్ షన్ను. ఇప్పుడు నువ్వు ఎందుకు సిగ్గుపడుతున్నావు అంటే మిస్టర్ షన్ను సిగ్గుపడుతూ ఉంటాడు కదా. ఇప్పుడు సీరియస్. ఒకసారి ఆ రోజు ఏం జరిగిందో ఆలోచిద్దాం. కాళ్ళ మీద కాలేసుకొని మరీ ఆలోచిద్దాం. తప్పులేదు కిస్ అడగడంలో. ఆయన అమ్మాయిలకు అన్నిటికీ తొందర ఎక్కువే. అబ్బాయిల ఫీలింగ్స్ ని అర్థమే చేసుకోము. హ, వెంటనే తప్పుగా అనుకోవడం. హ, రేపు షన్నుకి సారీ చెప్పాలి. ఓకే, ఇంకా గుడ్ నైట్. నువ్వు ఇటు రారా టెడ్డీ. హలో అరవింద్. హాయ్ శృతి, వెల్కమ్ బ్యాక్. హౌ వాజ్ యువర్ ట్రిప్? థ్యాంక్ యూ, ఇట్ వాస్ గ్రేట్. ఇంకా టెల్ మీ, హౌ ఆర్ ద న్యూ హైర్స్ పర్ఫార్మింగ్? యా, దే ఆర్ పర్ఫార్మింగ్ గుడ్. స్టిల్ దే ఆర్ ఇన్ ట్రైనింగ్ పీరియడ్. బట్ ఐ ran out of my team budget. I got you the best candidates after filtering through a lot of profiles. Obviously, they'll demand more. మనకి న్యూ ప్రాజెక్ట్ ఒకటి ఓకే అయింది. ఇట్స్ యూఎస్ బేస్డ్ హెల్త్ కేర్ సిస్టమ్. ఐ కాంట్ డిస్క్లోజ్ ద డీటెయిల్స్ రైట్ నౌ, బట్ ఐ నీడ్ 7 candidates by next month. That sounds great. Congratulations, Arvind. This time, I'll get you the best distinction candidates from IIT and NIT. డిస్టింక్షన్ అయినా పర్లేదు, డిగ్రీ క్యాండిడేట్స్ అయినా పర్లేదు, బట్ పర్ఫెక్ట్నెస్ పర్సంటేజ్లో లేకపోయినా పర్ఫార్మెన్స్లో కావాలి నాకు. ఆల్ ఐ నీడ్ ఈస్ స్కిల్డ్ అండ్ రైట్ మైండ్ సెట్ క్యాండిడేట్స్. అండ్ రిఫరెన్స్ క్యాండిడేట్స్ అయినా పర్ఫెక్ట్గా ఉంటే తీసుకోండి. ఓకే? Okay, Arvind. Coffee? యా, నేను వెళ్దాం అనుకుంటున్నా. అంతా బాగానే ఉంది. కొంచెం ఫాస్ట్ అప్ అయితే బాగుంటుంది క్యాండిడేట్స్. 1 minute. Hello? Yeah, tell me. మనోహర్, ఇక్కడ కూర్చుంటావు నా పక్కన. అంటే అరవింద్ మనోహర్ వారి దగ్గరుండి అబ్జర్వ్ చేయమన్నాడు. అక్కడంటే దూరంగా ఉంది, పక్కనైతే దగ్గరగా ఉంటుంది. నువ్వు నా బాధ్యత కదా మనోహర్. షన్ను, ఫ్రెండ్షిప్లోకి మెట్టెక్కేసావురా. ఒక మెట్టు ఎక్కడం కాదు, 50 మెట్లు దిగాడు. నువ్వేమైనా ఎల్కేజీ స్టూడెంట్వా కూర్చోబెట్టి ఏబిసిడి దిద్దించడానికి? మనోడు వైష్ణవితో ఐ కాంటాక్ట్ లవ్ లో ఉన్నాడు. అందుకే నిన్ను పక్కన కూర్చోమన్నాడు. కళ్ళు పక్కనున్నప్పటికన్నా ఎదురుగా ఉన్నప్పుడే బాగా ప్రేమించుకుంటాయి. మనం కూడా ఐ కాంటాక్ట్ లవ్ చేసుకుందాం. బేబీ, మనం ఐ కాంటాక్ట్ లవ్ ఎప్పుడో దాటిపోయాం. ఇప్పుడు మనదంతా టచింగ్స్ లవ్. ఇప్పుడు నువ్వు దిగావు లవ్ లో 50 ఫ్లోర్ల కిందకి. అంటే లవ్ లో డీప్కి వెళ్ళిపోయానమాట. టెన్ 10:30 అయింది, వైష్ణవ్ ఇంకా రాలేదేంటి? హెల్త్ బాగాలేదేమో. హెల్త్ బాగాలేదా? ఏమైంది వైష్ణవికి? ఏమైంది? షన్ను, ఆడి హెల్త్ బాగాలేదేమో అన్నాడు, బాగాలేదు అని కాదు. షన్ను, నీకు వైష్ణవి విషయంలో మరీ ఓవర్ థింకింగ్ ఎక్కువవుతుంది. తను అందరితో ఉన్నట్లే నీతో కూడా జోవియల్గా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించు. వైష్ణవికి అందరూ వీడు ఒకటి కాదు. మమ్మల్ని ఏమో డాన్ మనోహర్ అని పిలుస్తుంది, మరి వీణెందుకు మిస్టర్ షన్ను అని పిలుస్తుంది? 4 days నుంచి పిల్లట్లేదురా. అయ్యో, నువ్వు బాధపడకరా, నేను చెప్తాలే పిలవమని. పాపరా షన్ను, నీకు అమ్మాయిల మనసు గురించి తెలియదు. ఏంటి అమ్మాయిల మనసు? సముద్రం అంత లోతు దిగలేవు, ఎవరెస్ట్ అంత ఎత్తు ఎక్కలేవు, క్రిస్టోఫర్ నోలన్ మూవీ అర్థం కాదు, ఇలాంటి డైలాగ్సే వద్దు. ఇంకా మీరు ఆపండి. షన్ను, వైష్ణవి ఈరోజు నిన్ను మిస్టర్ షన్ను అంటే ఫీలింగ్స్ ఉన్నట్టు, లేదంటే లేదు. ఫ్రైడే షట్ దేర్ మౌత్. నాకే అర్థం కావట్లేదు. వైష్ణవిని ఒక్కసారి చూడాలి, ఎక్కడ ఉందా? ఒక మనిషిని తిట్టుకోవడం ఈజీనే, సారీ చెప్పాలంటేనే.
చాలా కష్టం. వైష్ణవి ఏంటి 1 hour లేట్గా వచ్చావు? అంటే అరవింద్ పొద్దున్నే లేచి ఇల్లు క్లీన్ చేసి పూజ చేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి తమ్ముడిని స్కూల్కి రెడీ చేసి మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసి మా అమ్మకి మెడిసిన్స్ ఇచ్చి ఆర్టీసీ బస్ కోసం వెయిట్ చేసి మళ్ళీ వైష్ణవి ఇంకా చాలు. ఇంత తక్కువ టైంలో మెయిడ్ కూడా ఇన్ని పనులు చేయలేదు. అబద్ధం హైవే దాటేసింది. 2020లో ఒక అమ్మాయి ఇన్ని పనులు చేయడం క్రేజీ. ఓ సీట్స్ కూడా చేంజ్ చేశారా? నీతో కొంచెం మాట్లాడాలి. ఒకసారి కాన్ఫరెన్స్ రూమ్కి వస్తావా? నీతో అంటే ఎవరు? మిస్టర్ షన్ను. మిస్టర్ షన్ను అంటే ఫీలింగ్స్ ఉన్నట్టే. వెళ్ళరా, ప్రపోజ్ చేస్తుందేమో. నీళ్ళు మార్లు వెళ్ళు. ఒక్కసారి అదిగో చూస్తుంది. వెళ్ళరా. ఇంకా రాలేదేంటి? నేను ఇక్కడ కూర్చుంటాను. షూర్. ఎలా చెప్పాలి? చెప్పు వైష్ణవి. ఐమ్ సారీ. సారీ ఎందుకు? అంటే నిన్ను మనోహర్ని అందరి ముందు తిట్టేసరికి ఫ్రెండ్స్తో ఎలా బిహేవ్ చేయాలో తెలియదని మనోహర్తో నీ గురించి బ్యాడ్గా చెప్పేశాను. అప్పుడు మనోహర్ నాకు ఒక లుక్ ఇచ్చాడు. నాకు ఇప్పుడు అర్థమైంది ఆ లుక్ ఎందుకు ఇచ్చాడు. నువ్వు నిజంగా చాలా గ్రేట్. ఫ్రెండ్ జాబ్ కోసం మళ్ళీ నువ్వు నన్ను కిస్ అడిగావని నిన్ను బాగా తిట్టేశాను కదా, నువ్వేం చెప్పినా వినకుండా. నిన్న నైట్ నీ ప్లేస్లో ఉండి ఆలోచించాను. అస్సలు తప్పనిపించలేదు. ఆ సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి నువ్వు అడిగావు, లేకపోతే నువ్వు అడిగేవాడికి కాదు కదా. కావాలంటే ఇప్పుడు చూడు. నీకే ఫీలింగ్ రావట్లేదు కదా? రే ఇది ఆఫీస్ రా. జస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చింది అంతే. షేక్ హ్యాండ్కి హ్యాండ్ హోల్డింగ్కి తేడా తెలియకుండానే హెచ్చరయ్యానా ఏంటి? తనేనా మిస్టర్ షన్ను? అదేం లేదే, జస్ట్ టీమేట్ అంతే. చా జస్ట్ టీమేట్ని ముద్దడిగేస్తావా? మనోహర్ గాడు అన్నీ చెప్పాడు. పడక లవ్లో పడ్డావు. ఏమంటుంది? సెట్టా? ఏం సెట్రా, ఏం అర్థం కావట్లే. అప్పుడప్పుడు బాగా మాట్లాడుతుంది, చాలా దగ్గరగా ఉంటుంది, కానీ ప్రపోజ్ చేస్తేనే ఏదో తెలియని వ్యక్తిలో బిహేవ్ చేస్తుంది. షన్ను, అమ్మాయిలు చందమామ ఒకటేరా. చూడటానికి బాగా దగ్గరగా అనిపిస్తారు. తాకటానికి ట్రై చేస్తేనే వాటి మధ్య దూరం తెలుస్తుంది. పోనీ ఒకసారి పిలిచి మాట్లాడిస్తే తెలిసిపోతుందిగా. శృతి వద్దు, నీ ప్రాక్టికల్ జోక్స్ తన మీద వద్దు. నో ఎస్ నో ఎస్ నో ఎస్. హాయ్ వైష్ణవి, హౌ యూ? ఐఎమ్ గుడ్. ఆఫీస్ అంతా ఓకే కదా? అంతా ఓకే, కానీ వాష్రూమ్ దగ్గర మిర్రర్కి స్క్రాచ్ వచ్చింది. అమ్మాయిలు మేకప్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. సీఈఓ గారితో చెప్పి కొత్త మిర్రర్ పెట్టిస్తాలే. స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను వైష్ణవి. షన్ను నిన్ను హెరాస్ చేస్తున్నాడంట. హెరాస్మెంటా? లేదు లేదు. భయపడొద్దు వైష్ణవి, నాకు షన్ను అంటే అస్సలు పడదు. ఆఫీస్ నుంచి తీసేయాలనుకుంటున్నాను. ఒక్క రీజన్ కోసం వెయిట్ చేస్తున్నాను. నువ్వు ఓకే అను, ఈ రోజే తీసేస్తాను. ఒక్క రీజన్ కూడా దొరకట్లేదంటే ఆలోచించండి. షన్ను అలాంటివాడు. అయినా ఈ ఆఫీస్లో ఎవరైనా సిన్సియర్గా వర్క్ చేస్తున్నారంటే అది షన్ను ఒక్కడే. నిన్న ప్రాబ్లం వస్తే ఒక్క నైట్ కూర్చొని క్లియర్ చేశాడు. ఇలాంటి ఎంప్లాయ్ దొరకడం అదృష్టం. మా తల్లే. అమీర్పేట్లో ఇలాంటి అదృష్టాలు బిల్డింగ్ ఒకటి దొరుకుతాయి. కిస్ అడిగాడంట, ఇందాక చేయి కూడా పట్టుకున్నాడు. శృతి కొంప ముంచేస్తావు. శృతి ఇంక చాలు. వైష్ణవి నీ ప్లేస్కి వెళ్ళు.
ఇదంతా గేమా? అరే వైష్ణవి ఏం శృతి? వైష్ణవి ఒకసారి నేను చెప్పింది విను. నా మీదే ప్రాంక్ చేస్తావు కదా? అలా కాదు, శృతికి జోక్స్ ఇష్టం. ఏ అరే సరదాగా తీసుకోవచ్చు కదా, అందులో ఏముంది? సారీ చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి? అరే ఒకసారి నేను సారీలు పడుతున్నాయి కదా, ఎక్కడ ట్రిప్ ప్లాన్ చేద్దామా? మరి ఈఎంఐలు ఎవరు కడతారా? ఈఎంఐలు ఉన్నాయి కదా. రే ఇది ఆఫీసా పార్కా? పార్క్ అరవింద్. వాట్? టెక్ పార్క్ అరవింద్. మరీ పల్లీలేంట్రా? ఏ పిజ్జానో బర్గరో తినండిరా, రిచ్గా ఉంటుంది. ఆర్డర్ చేయ అరవింద్. సరే ఏం తింటారు? సాఫ్ట్వేర్ ఆఫీస్లో పల్లీలు క్రేజీ. లంచ్కి వెళ్దామా? టైం అయింది. యా చాలా ఆకలిగా ఉంది. నా ఆర్డర్ కూడా వచ్చింది. వైష్ణవి పద లంచ్కి వెళ్దాం. నాకు ఆకలిగా లేదు, మీరు వెళ్ళండి. ఓకే పద. వైష్ణవి సారీ చెప్పా కదా, పద లంచ్కి వెళ్దాం. నాకు వద్దని చెప్పా కదా, నువ్వు వెళ్ళు. వైష్ణవి నాకు అల్స్ తనకు తినిపించడానికి ఇప్పుడు నువ్వు తినకపోతే నేను కూడా తిన్నాను. నాకు అసలుకి అల్సర్. సంతోషం సినిమాలో నాగార్జున నీకన్నా బాగా చెప్పాడు. సరే సారీ, బ్రతిమలాడుతున్నాను కదా, పద లంచ్ చేద్దాం. ఏ నిన్నెవరు బతిమలాడమంటున్నారు? అయినా నేను తినకపోతే నీకేంటి? పప్పు చాలా బాగుంది. షన్ను రైస్ ఇదిగో. అరే షన్ను ఎక్కడికి తినకుండా వెళ్తున్నావు? తినాలని లేదు, మీరు తినండి. పిచ్చా నీకేమైనా? తను తినకపోతే నువ్వు తినడానికేంటి? డాన్ తినకపోతే నువ్వు తింటావా? వీడా పిల్ల విషయంలో మరీ ఓవర్ చేస్తున్నాడు. మనోహర్ నువ్వు చెప్పింది నిజమే, చాలా చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నాడు. నీకేమైంది? నువ్వు కూడా తినవా? ఆ స్పూన్ ఇస్తే రైస్ పెట్టుకుందామని చూస్తున్నాను. నీతో గొడవ పడిన ప్రతిసారి రైస్ తిన్న మానేస్తే ఇంకా నాకు ఫుడ్డే ఉండదు. అది ఇవ్వు. చూడు మనోహర్, సారీ చెప్పాను, బ్రతిమలాడాను, ఇంకేం చేయాలరా? వచ్చి తినచ్చు కదరా. ఛా, ఏంట్రా తన ప్రాబ్లం? నువ్వు చెప్తే ఎందుకు తినాలరా? షన్ను, నీ ఫీలింగ్స్ నాకు అర్థమవుతున్నాయి. ఫస్ట్లో ఇలాగే ఉంటుంది. నీ ఎమోషన్స్ని కొద్ది కంట్రోల్ చేసుకో. అరవింద్ ఏదో మీటింగ్ ఉందన్నాడు, పద. నువ్వు వెళ్ళి నేను వస్తాను. ఫీలింగ్స్తో ఆడుకోవడం కామన్ అయిపోయింది. షన్ను, యా హీస్ హియర్. హాయ్ గైస్.
మనోహర్, పొద్దునుండి చూస్తున్నా, నా వైపే చూడటం లేదు. నేను చూస్తుంటే అటు ఇటు తిప్పుకుంటున్నావు. పర్లేదులే అరవింద్, నువ్వు చెప్పు. అరే సారీ రా, నువ్వు మిస్టేక్ చేసావనే కదా. మిస్టేక్ చేస్తే రూమ్లో పడేసి చెత్త కొట్టు, అంతేగాని అందరి ముందు తిడతావా? అందరూ అలా చూసారో తెలుసా? కరెక్టే, సరే వదిలే, మామూలుగా ఉండు. అరవింద్, మొన్న హాస్పిటల్కి బాడీ స్కానింగ్కి వెళ్తే స్కానింగ్లో నా లివర్ కనిపించలేదు. పాపం డాక్టర్ కాంపౌండర్ ఎంత ఎతికారో తెలుసా? స్టిల్ సెర్చింగ్. లివర్కి ఏమైందిరా? నువ్వెప్పుడు తాగుదాం రమ్మన్నా నేను నో చెప్పకుండా నాకు ఇష్టం లేకపోయినా నీకోసం వచ్చి తాగేవన్నా అరవింద్, తెలుసా? ఇష్టం లేకపోయినా ఫుల్ బాటిల్ తాగావంటే నువ్వు గ్రేట్ మనోహర్. ఎంత తాగేమనేది ఇంపార్టెంట్ కాదు డాన్, ఎవరి కోసం తాగేమనేదే ఇంపార్టెంట్. పర్లేదులే అరవింద్, మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం. నీకోసమే, నాకు బాధ అనిపించిందిరా. సరేలే అరవింద్, పాస్ట్ని ఎవరు మాత్రం మార్చగలరు? నువ్వు కావాలని తిట్టావు, నాకు తెలుసు. అంటే ఏంటి ఇప్పుడు ఈ వాచ్ కోసం నేను అరవింద్తో మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? మా రిలేషన్ వేరు. అరే డాన్, నువ్వేం ఆలోచిస్తున్నావురా? మనోహర్ గాడిలాగా పిచ్చి పనులేం చేయమాక. నీకు నెక్స్ట్ వీక్ వాచ్ తీసుకొస్తా. ఓకే అరవింద్. అబద్ధం అదిరిపోయింది అరవింద్. ఆ? వైసో సీరియస్? అరవింద్, మీటింగ్ పాయింట్ స్టార్ట్ చేద్దాం. యా, నెక్స్ట్ వెన్స్డే మన బ్యాంకింగ్ క్లయింట్స్ వస్తున్నారు. అదే మనం లాస్ట్ టైం చేసిన మిస్టేక్స్ ఉన్నాయి కదా. అరవింద్, నెక్స్ట్ వెన్స్డే నాకు లీవ్ కావాలి. మిస్టేక్స్ రెక్టిఫై చేసి చాలా త్వరగా న్యూ వర్షన్ రిలీజ్ చేశాం కదా, అప్రిషియేట్ చేయడానికి వస్తున్నారు. అరవింద్, నెక్స్ట్ వెన్స్డే నాకు లీవ్ వద్దు. అండ్ కొత్త అప్డేట్ ఏదో కావాలంట, దాని గురించి కూడా డిస్కస్ చేయడానికి వస్తున్నారు. అండ్ వైష్ణవిని కూడా ఈ అప్డేట్ మీద వర్క్ చేయమని చెప్పు. గైస్, మిస్టేక్స్ జరగకుండా కొంచెం జాగ్రత్తగా వర్క్ చేయండి. ఓకే ఓకే. ఓకే. అమ్మ వాచ్ నాకు కూడా. 3 days నీకు 3 days నాకు. మరి సండే అమ్మేద్దాం. గుడ్ ఐడియా. షన్ను, డౌట్. డౌట్ అడిగా. ప్రాజెక్ట్ ఓపెన్ అవ్వట్లేదు. బీ బ్లాక్. ఫస్ట్ ఇక్కడ నువ్వు ప్రోగ్రామ్ రన్ చేసే ప్రోగ్రామ్ ఓకేరా. నా లొకేషన్కి వచ్చేసారా? ఒక 2 minutes వస్తున్నా. షన్ను, ఒకసారి నా క్యాబిన్ రా. ఒక 20 minutesలో స్టార్ట్ అవుతా. సరే, నేను మళ్ళీ మాట్లాడతా. చెప్పు అరవింద్. బ్యాంకింగ్ న్యూ అప్డేట్ ఏంటంటే యాప్లో దే వాంట్ ఫేస్ రికగ్నైజేషన్ ఆప్షన్. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నీకు మెయిల్ చేశాను. పీపీటీ ప్రిపేర్ చేయి, క్లయింట్స్కి ప్రెజెంటేషన్ ఉంటుంది. ఓకే అరవింద్. షన్ను, గుడ్ న్యూస్ రా, నీకు టీమ్ లీడ్ పొజిషన్ కన్ఫర్మ్ అయింది. ఆఫీషియల్ మెయిల్ నెక్స్ట్ వీక్ వస్తుంది. ఇప్పుడు హ్యాపీయేనా? యా. రే ఏంట్రా, మంచి న్యూస్ చెప్తే హ్యాపీ ఫీల్ అవుతావు అనుకుంటే ఫేస్ అలా పెట్టావు? నేను హ్యాపీగానే ఉన్నాను అరవింద్. సరే, నేను స్టార్ట్ అవుతా. బాయ్. షన్ను, ఇంకొద్దు, పద వర్క్ చేద్దాం. అట్లీస్ట్ మైండ్ ఏం డైవర్ట్ అవుద్ది. ఏం అర్థం కావట్లేదు. వైష్ణవి, అసలు ఎందుకు మా కంపెనీలో జాయిన్ అయ్యావు? పిల్లడుగా ఉన్నప్పుడు వేయాల్సిన వేషాలు ప్రొఫెషనల్ స్టేజ్లో వేస్తున్నాను.
హారిక చెప్పింది కరెక్టే, మనం ఓవర్గా థింక్ చేస్తున్నాం. షను, ఇప్పటి నుంచి ఇంకేమొద్దు, తను జస్ట్ మన టీమ్మేట్ అంతే. వైష్ణవి కనిపించగానే మెలికలు తిరిగిపడాలు, సిగ్గుపడ్డాలు, ఇంక బన్. పర్లేదు, షాక్ అవుతాడేమో. హాయ్. ఏంట్రా ఈ టైంలో? ఇదిగో వైష్ణవి తీసుకొచ్చింది. హాయ్. వైష్ణవి నువ్వా? నేనే. నువ్వేంటి ఇక్కడ? వైష్ణవి నా ఇంట్లో. ఎస్. షాక్ అనుకుంటా. మీరు వస్తుంటారా ఇక్కడికి? ఓకే. ఈ లొకాలిటీని ఏమంటారు? మణికొండ. ఏంటి చెప్తా. అంటే ఇల్లు కొంచెం. అయ్యో, ఇల్లు చాలా బాగుంది. వాటర్ తీసుకుంటావా? పోనీ వైఫై పాస్వర్డ్ కావాలా? షన్ను, ఫస్ట్ టైం మా ఇంటికి వస్తున్నావు కదా, జ్యూస్ తీసుకుంటావా? మ్యాంగో జ్యూస్ తెస్తాను. ఏ పదా, నాకేదో కుక్ చేయి. ఏం కుక్ చేద్దాం? ఇల్లు బాగానే మెయింటైన్ చేస్తున్నాడు. బాల్కనీయా? ఇక్కడే ఎక్కడ ఉంటాయి చూడాలి. రే రే చూసుకోరే, వీడి హడావిడి. ఎందుకంత హడావిడి చేస్తున్నాడు వీడు? నీకు తెలీదులే. రేయ్ రేయ్, ఏంటా హడావిడి? మీ ఇంటికి వచ్చిన పిఎం కాదు, వైష్ణవి. నాకు పిఎం కన్నా వైష్ణవి ఎక్కువ. ఓకే. పాప ఆఫ్టర్నూన్ నుంచి ఏం తినలేదు రాతాను. రేయ్, ఇప్పుడే 6 చాట్ల అమాంతం మింగేసింది. సర్లే, చూసి కూల్ అయిద్ది. నీ బాల్కనీ చాలా బాగుంది, వ్యూ మాత్రం సెట్ ఉంది. థ్యాంక్ యూ. మాజా? యా. వైష్ణవి, మధ్యాహ్నం నుండి ఏం తినలేదు కదా, బిస్కెట్ తింటావా? వద్దు. పోనీ ఉప్మా చేయమంటావా? వద్దు. పోనీ చాట్ తింటావా? మనోహర్ అన్న చెప్పాడా? నాకెందుకో ఫుడ్ తినాలనిపించలేదు ఆఫ్టర్నూన్, అందుకే. నువ్వెందుకు తినలేదు ఆఫ్టర్నూన్ ఫుడ్? అందుకే నీకు కూడా తీసుకొచ్చా, అక్కడ ఉంది. వైష్ణవి సారీ, అంటే శృతి ఏదో తెలియదు. ఇట్స్ ఓకే మిస్టర్ షన్ను, నేను నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాను. ఫ్రెండ్స్ అలానే చేస్తారు, అందుకే నీకోసం వచ్చా. అవును, నువ్వు నన్ను ట్రై చేస్తున్నావు కదా? నువ్వు నాకు లైన్ ఇద్దాం అనుకుంటున్నావు, లవ్లో పడేద్దాం అనుకుంటున్నావు, నిజం చెప్పు. ఏం చెప్పమంటావు? డైరెక్ట్గా అమ్మాయి అడిగితే? అరే ఏంట్రా ఇది? చెప్పు. అలా ఏం లేదని చెప్పావు కదా. మరి ఆ రోజు నేను కారులో పడుకున్నప్పుడు నాకు దిష్టి ఎందుకు తీసావు? ఆ రోజు నేను పడుకున్నా అనుకున్నావు కదా. నువ్వేమని చేస్తావేమో అని భయమేసి మెల్కునే ఉన్నాను. నువ్వు చాలా మంచోడివి, ఏం చేయలేదు. వైష్ణవి, నేను నీలా సిటీలో కాన్వెంట్లో చదవలేదు. మా చిన్న విలేజ్, అందులో ఒక హై స్కూల్. స్కూల్ బెల్ కొట్టగానే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరగడం, బేకరీకి వెళ్ళడం మాకు తెలీదు. ఒక అమ్మాయిని కళ్ళు పెట్టి చూసి మాట్లాడడమే గొప్ప. అలాంటిది నచ్చిన అమ్మాయి చేయి తగిలినా, కొంచెం మాట్లాడినా లవ్ చేస్తుంది అనుకుంటాం. నిద్ర పట్టదు, తన ఆలోచనే. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా? అది మీ అమ్మాయిలకు అర్థం కాదు, ఒక్క అబ్బాయి మాత్రం అనుభవించగలడు. కానీ ఐ హేట్ చెప్పేదాకా తెలియదు మాకు అది లవ్ కాదని. నేనా నేను హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తానండి. నీతో ఎంత మాట్లాడాలనిపించినా నువ్వేమనుకుంటావు అని ఒక్క మెసేజ్ చేయలేకపోయా. అలాంటిది నీ నుంచి మెసేజ్ వచ్చేసరికి ఆ హ్యాపీనెస్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. నేనా నీతో డ్యాన్స్ వేస్తానండి, నువ్వే కదా నా చేయి పట్టుకొని తీసుకువెళ్ళి కళ్ళు పెట్టి చూస్తూ డ్యాన్స్ వేస్తే ఊపిరి ఆడలేదు. నీ సారీ, నీ టచ్, ఏసీ, వర్షం, ఇన్నిటిలోని నేను కిస్ చేయకపోతే ఊపిరాడదని అడిగేశాను. ఇది నా ఫీలింగ్. నువ్వు మిస్టర్ షాను అంటుంటే నాకు ఎలా ఉంటుందో తెలుసా? మా అమ్మ నాన్న పేరు పెట్టినప్పుడు బాగుంది అనిపించింది,
కానీ అదే నువ్వు పిలుస్తుంటే ఇంత అందంగా ఉంటుందా అనిపిస్తుంది. సారీ వైష్ణవి, ఇప్పుడు అలా ఏం లేదు. ఎందుకంత ఎమోషనల్ అయ్యావు? ఎమోషనల్ ఏం లేదు, ఐమ్ టోట్లీ ఓకే. ఓకే, నువ్వు ఎమోషనల్ అయిన దానికి నా ఫ్రెండ్ అయి ఉంటే దగ్గర తీసుకుని హక్ చేసుకునేదాన్నేమో. నువ్వు చేయి పట్టుకుంటేనే కిస్ అడిగావు, అలాంటిది హక్ చేసుకుంటే ఇంకేం అడుగుతావు? నేను ఇక్కడికి వచ్చింది మనం మంచి ఫ్రెండ్స్లా కలిసి ఉందామని చెప్పడానికి. ఈ లవ్ ఇవి వద్దు. మనం ఫ్రెండ్సే కదా వైష్ణవి. ఎమోషనల్గా ఉన్నాను, హగ్. నిజంగా ఫ్రెండ్సే కదా? నిజంగా మన ఫ్రెండ్స్. పక్కా ఇది ఫ్రెండ్షిప్ హగ్గే. పక్కా ఫ్రెండ్షిప్ హగ్గే. ఓకే, మరి ఈ స్వెట్ ఎందుకు వస్తుంది? అంటే బాల్కనీలో ఉన్నాం కదా, ఏసీ కూడా లేదు, అందుకే. ఓకే, హగ్. నీ హ్యాండ్స్ ఎందుకు షివర్ అవుతున్నాయి? అంటే బాల్కనీలో ఉన్నాం కదా, చల్లగా ఉంది, అందుకే. హగ్. పక్కా ఫ్రెండ్షిప్ హగ్గే. అయ్యో వైష్ణవి, నేను అందరితో ఫ్రెండ్షిప్ చేస్తాను, నేను అందరితో ఫ్రెండ్లీగా. ఇట్స్ ఓకే షన్ను, ఎక్కువ ఎమోషనల్ అవ్వకు. ఫుడ్ రెడీ తిన్నాను కిరణ్. ఇప్పుడు ఎమోషన్ తగ్గిందా? 50%.